అన్నయ్య బాగున్నారా? తాత ఎలా తెలుస్తుంది? వంగి పని చెయ్యి, అప్పుడు తెలుస్తుంది. చూసావా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఏమిటి ఎలా కొన్నావు అని అనవసరంగా. వర్షం వచ్చేటట్టు చీకట పడుతుంది కదా, అప్పుడు ఒక పని చెయ్యి, వాన రావడానికి ముందే అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఆలస్యం చేయొద్దు. సరే తినేస్తాం. ఏమమ్మా చెప్తున్నాను కదా, వెళ్ళి భోజనం చేయండి. అన్నా నువ్వు నాకొద్దు, మా ఆవిడ భోజనం తీసుకొస్తుంది. ఏమిటమ్మా ఇలా వర్షంలో తడుచుకుంటూ వచ్చావు? ఏమిటమ్మా వంట ఈరోజు? చేప ఉంది, కూర ఉంది, సాంబార్ ఉంది, ఆ తర్వాత మీకు ఇష్టమైన ఒకటి ఉంది. అట్లయితే ముందు నాకు అది పెట్టు. అరే పనస పండు. అరే చాలా బాగుంది. ఇది నీకు. ఏదో నాకు తెలియకుండా వాటి లోపలికి వెళ్ళిపోయింది. ఓ, నీకు తెలియకుండా? ఈ వర్షాకాలంలో ఈ వ్యవసాయ భూమిలో పరమశివుడు పడేసిన ఈ పనస గింజకి ఈ కథకి ఏం సంబంధం ఉందని ఆలోచించాలి కదా. ఈ పనస గింజలోనే ఈ కథ మొత్తం ఉంటుంది. రండి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, విత్తనం మొక్క మొలిచింది. మనిషి ఇంకా రాలేదా? ఇంకా లేదు సార్. ఛే, జరే. అరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? నేను ట్రాఫిక్ లో ఉన్నాను రా, తెలియకుండా ఈ రూట్ లో వచ్చాను. చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్. రే షో ప్రారంభించడానికి ఇంకా 4 నిమిషాలేరా ఉన్నాయి. ఆ పిచ్చోడు వేరే వాగుతున్నాడు. అయ్యో, సార్ గురించి ఏం మాట్లాడలేదు. కానీ నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్ ఒక్క నిమిషం లేట్ అయిందంటే చీల్ చేస్తాను, జాగ్రత్త. రే సార్ చెప్పింది విన్నావు కదా? ఆయన్నే కాసేపు కామెడీ చేయకుండా మూసుకొని కూర్చోమని చెప్పు. సార్ మిమ్మల్ని కామెడీ చేయకుండా గమ్మున ఉండమంటున్నాడు. దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి రా ప్లీజ్. అరే బావా, ప్రోగ్రామ్ టైంకి ప్రారంభించకపోతే స్పాన్సర్లు గోల చేస్తారంటరా. నువ్వు ఆన్ ఎయిర్ సెట్ చేయి, నేను ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ చేస్తా. మొబైల్ నుంచి కనెక్ట్ చేయనా? అవును, తొందరగా సెట్ చేయి. గుడ్ మార్నింగ్ వైజాగ్. ఇప్పుడు మన హలో ఎఫ్ఎం లో హలో నమస్తే టైం. ఇప్పుడు సమయం సరిగ్గా 9 గంటలు 2 నిమిషాలు. ఈ రోజు స్టూడియోలో నేను మాత్రమే మీతో ఉన్నాను. మన బడ్డీ ఇప్పుడు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. అదేం సమస్య అని అడుగుతున్నారా? అది మన బడ్డీనే అడిగి తెలుసుకుందాం. హలో లిజనర్స్, నేను ఇప్పుడు వైజాగ్ లో చాలా ట్రాఫిక్ గా ఉన్న ఏరియాలో చిక్కుకున్నాను. సార్ మీరే చెప్పండి, రెడ్ సిగ్నల్ పడుంది, మీరెందుకు అనవసరంగా హారన్ కొట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇది నా కారు, నా అర్ణం, నీకేంటి ప్రాబ్లం? రోడ్డు ప్రజలది, చెవులు కూడా ప్రజలవే కదా. మాధవ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందని కొద్దిగా వివరంగా చెప్పగలుగుతావా? ఇక్కడ తప్పు చేసేవాడు నేరస్తుడు కాదు, తప్పు నెత్తి చూపించేవాడి నేరస్తుడు. ఇంకా మనం కాస్త మారాల్సి ఉంది జరే. ఛే, నేను అనవసరంగా పొద్దునే తిట్టేశాను. వైజాగ్ లో ట్రాఫిక్ లో ఇబ్బంది పడే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రాఫిక్ పోలీస్ గారు మీరు చెప్పండి. ఇక్కడ రోడ్ అంతా పని జరుగుతా ఉంది, సిగ్నల్ ఇచ్చినా కూడా త్వరగా వెళ్ళడానికి అవుతుంది. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, మన ఊరి మేయర్ ని లైన్ లో కలుపుదాం. మాధవ్, ఇప్పుడు నేను కనెక్ట్ చేయనా? త్వరగా. హలో హలో మేడం, నేను ఆర్జే మాధవ్.
నమస్కారం. నేను ఇప్పుడున్నది వైజాగ్ లో విపరీతంగా ట్రాఫిక్ గా ఉన్నటువంటి ఒక రోడ్లు బాగలేనందువల్లే ఇంత ట్రాఫిక్ ఉందని ప్రజలు అంటూ ఉన్నారు. ఈ ఇబ్బందికి పరిష్కారం లభిస్తుందా మేడం? వచ్చే బడ్జెట్ లో అన్ని రోడ్లని బాగు చేయడం కోసం ఒక పద్ధతిని అమలు చేయబోతున్నాం. హలో నమస్తే అనే మన కార్యక్రమాన్ని వేల మంది ప్రజలు వింటూ ఉన్నారు. వాళ్ళందరి కోసం మేడం ప్లీజ్ ఒక డేట్ చెప్పండి. వచ్చే నెల 20వ తేదీ లోపు దీనికి ఖచ్చితంగా తీర్మానం ఉంటుంది, నన్ను నమ్మండి. ఇది ఒక చాలా సంతోషమైన వార్త. బిగ్ థాంక్స్ ఫ్రమ్ హలో నమస్తే టీమ్. ఇంకా 25 రోజులే బాకీ ఉన్నాయి. అందులోపల మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. వైజాగ్ లో స్కూల్ పిల్లలు ప్రమాదం లేకుండా రోడ్డు దాటించడానికి ఏర్పాటు చేసినట్లుగానే, అలాగే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త పుట్టల్ని పక్కకు తోసినట్లుగానే హలో నమస్తే ఇప్పుడు ఇంకొక మంచి పని చేసింది. హలో లిజనర్స్, దిస్ ఇస్ హలో నమస్తే. వి విల్ త్వరగా రండి. హే మాధవ్, ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్. అవునవును, అదంతా మాధవ్ ఐడియానే. చాలా కాల్స్ వస్తున్నాయిరా, మనం అదరగొట్టేశాము. బాస్ లోపలే ఉన్నారా? లోపలే ఉన్నారు కదా. లేకపోతే సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఒక 6 నెలలు ఓపిక పడితే చాలు సార్. వచ్చే ఫిబ్రవరి నెలలోపు మంచి ప్రాఫిట్ ఉంటుంది సార్. చూసారంటే అనిత పాప క్యాంపెయిన్ భలే సెన్సేషన్ సార్. అదే సార్, అవును సార్. హలో ఎఫ్ఎం వినకుండా వైజాగ్ ప్రజలు ఉండనే లేరు. అలాంటి ఒక సిచ్యువేషన్ నేను తీసుకొస్తాను, మీరు చూస్తూ ఉండండి. సార్ నేను ఊరికే చెప్పడం లేదు సార్. ఈ రోజు హలో నమస్తే లింక్ కూడా పంపిస్తాను, కావాలంటే చూడండి సార్. నా కుర్రోలు జెర్రీ మాధవ్ వైజాగ్ని అదరగొట్టారు సార్. ప్రపంచంలో ఏ ఎఫ్ఎం స్టేషన్ నుండి ఆఫర్ వచ్చినా వీళ్ళు వెళ్ళరు. ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ హలో ఎఫ్ఎం అని వాళ్ళకి బాగా తెలుసు సార్. ఓకే సార్, అలాగే సార్, ట్రస్ట్ మీ సార్. అయ్యో, దుబాయ్ నుండి ఇన్వెస్టర్ ఎప్పుడులాగా నష్టం అని ఏడుపులే. ఏదో మాట్లాడి హ్యాండిల్ చేశాను. కానీ మమ్మల్ని అంతా అలా మేనేజ్ చేయలేరు. జీతం ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం. తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయారని బాధపడకూడదు. నేను వదిలితే కదా మీరు వెళ్ళడానికి. సార్ ఈరోజు డేట్ 5, మాకు జీతం ఇవ్వండి. నువ్వేమన్నావు? సార్ అన్నావు కదా. ఎవర్రా మీకు సారు? అన్నయ్యనరా అన్నయ్య. ఇక మీదట అన్నయ్య అని పిలిస్తేనే నీకు శాలరీ ఇస్తా. అన్నా ఎవరా? ఇదిగో వచ్చేసాడు. అన్నా అని పిలిచినందుకు నాకు జీతం ఇవ్వండి. పోయిన నెల 1500తో కలిపి ఇవ్వండి. నువ్వు కాస్త తప్పుకో. పిల్లలారా, ఒక తల్లి కడుపులో మనం పుట్టలేదు అంతే. ఎలా చూసుకున్నా మీరిద్దరూ నా తమ్ముళ్ళురా. మీ నాన్నగారికి తెలుసా? అప్పో, ఇదిగో వచ్చిందిగా స్పాట్ పేమెంట్. ఈ నెల కూడా స్పాట్ పేమెంట్. ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు? ఈ 10వ తారీఖున 10,000, నెక్స్ట్ 20 అయితే 5,000, బ్యాలెన్స్ 25 ఇద్దరికి ఇచ్చేస్తాను కదా. అదంతా ఏం కాదురా. డిపాజిట్ చేసే ముందు మాత్రం నాకు కొంచెం చెప్పాలి. డిపాజిట్ చేయొద్దంటున్నారు. అప్పు, నేను ఈ ఎఫ్ఎం స్టేషన్ కి ఎండి. నేనేమి జోకర్ని కాదు. నేనేం అనలేదు సార్, మీరే అంటున్నారు. నువ్వు బయలుదేరాపు. టీ కావాలా? ఒక టీ తీసురా. ఇవ్వండి. ఏమిటి? షుగర్ కావాలి, డబ్బులు ఇవ్వండి. నాకు టీ వద్దులే. చెక్కు కింద పడిపోయింది. ఇదిగోండి తీసుకోండి. ఇదిగో తీసుకోరా. తీసుకో, యూజ్ ఏం లేదు. బౌన్స్ అయిపోతుందా? తీసుకో. ఓకే, నాకు లేదా? నువ్వు నోరు మూసుకున్నారా. సీఎం గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నెక్స్ట్ 26th వస్తున్నారంట. మరి మన ఫంక్షన్ అది ఏంటంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే. ఆలస్యం ఎందుకు? మనమేమి సీఎం డేట్లు చూసుకొని మనం అనిత కోసం ఫండ్ రైజ్ ఏమి చేయలేదు. వాళ్ళ అవైలబిలిటీ కూడా మనం చూడాలి కదా సార్. 4 ఏళ్ళే ఆయన ఒక చిన్న పిల్ల, దానికి హార్ట్ సర్జరీ, పైగా పబ్లిక్ అందరూ మనతో ఉన్నారు. అది మాత్రం కాకుండా హలో నమస్తే ఏర్పాటు చేసే 8వ మిషన్ ఇది. అది కాకుండా మా క్రెడిబిలిటీ కూడా మేము చూసుకోవాలి కదా. అంతేకాదు సార్, మనం పబ్లిసిటీ కోసం ఈ క్యాంపెయిన్ ని యూజ్ చేసుకోకూడదు. లేకపోతే మమ్మల్ని వదిలేయండి. అవును. మీ ఇద్దరు బాసా లేకపోతే నేను బాసా? మార్చి మాట్లాడు. బాసా అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఇలా చూడండి, ఓ చిన్న పిల్ల సమస్య. ముస్తఫానే, అనిత వాళ్ళ నాన్న. హలో మాధవ్ సార్, నేనే ముస్తఫా మాట్లాడుతున్నాను. గుర్తున్నారు ముస్తఫా గారు, చెప్పండి. డాక్టర్ ఆపరేషన్ డేట్ చెప్పారు, వచ్చే 26వ తారీఖుని. దానికే సమస్య లేదు, నేను జరిగిస్తున్నాను. ఇవ్వండి. హలో, ముస్తఫా సార్. జయమోహన్ సార్ ఇప్పుడే మాతో చెప్పారు ఫిక్స్ చేసిన డేట్లో చెక్ ఇచ్చేయాలని. ఫోన్ కొద్దిగా అనితా పాపకి ఇస్తారా? ఇస్తున్నాను. స్పీకర్లో పెట్టు. పాపా, జెరీ అంకుల్ మాట్లాడు. హలో అంకుల్,
అనిత మాట్లాడుతున్నా. చెప్పు బుజ్జి, ఏం చేస్తున్నావు? మార్నింగ్ హలో నమస్తే విన్నాను. నా గురించి మాట్లాడారు కదా. నీకేం కావాలన్నా సరే నాకు ఫోన్ చేసి అడుగు, సరేనా? ఏది ఓసారి చెప్పు. వినండి వినండి వింటూనే ఉండండి హలో ఎఫ్ఎం. సీఎం రాకపోయినా పర్వాలేదులే, మనం 19th ఫంక్షన్ జరుపుకుంటున్నాం. అది హలో, బేకర్ ప్రియానా మాట్లాడేది? హోమ్ మేడ్ కేక్స్ తయారు చేసేది మీరేనా? అవును నేనే. మాకు కేక్ కావాలి, దానికి ప్రొసీజర్ ఏంటి? ఆర్డర్ చేయండి సార్. ధర ఎక్కువ ఉంటుంది అంటున్నారండి. ముందు మీకేం కావాలో చెప్పండి, తర్వాత ధర గురించి మాట్లాడదాం. మీ వద్ద ఏ కేకులు ఉంటాయో చెప్పండి. రెడ్ వెల్వెట్ ఉంది, చాక్లెట్, వైట్ హెవెన్. కేక్ వద్దులేండి, హల్వా చేసిస్తారా? హల్వా. అయ్యా మంచి కామెడీ చేశారు. ఓకే, ఈరోజు నేను రావడం కాస్త లేట్ అవుతుంది. ఏమైంది? నేను చెప్పాక అరకు వెళ్తున్నాను, అక్కడ జెర్రీ ఎక్స్ కి పెళ్ళని చెప్పానుగా. ఓకే ఓకే ఓకే. జెర్రీ కూడా వస్తున్నాడు. అయ్యో జెర్రీ కూడా వస్తున్నాడా? ఇస్తున్నా ఇదివరా మాట్లాడు. హలో ప్రియా, నీకు సిగ్గు అనిపించట్లేదరా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి? ఏంట్రా ఇది? సిగ్గా? ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? మేము మా రిలేషన్షిప్ ని మంచి నోట్లోనే ఎండ్ చేసాము. అది కాకుండా ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్, అందుకే పెళ్లికి ఇన్వైట్ చేసింది. అది మాత్రం కాకుండా అను, నేను, మాధవ్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. నేను వెళ్ళేది బిర్యానీ తినడానికే, మరి ఇంకెందుకో కాదు. అవును, అదే డ్రెస్సులతో వెళ్తున్నారా? అదేం పెద్ద విషయం కాదు, నేను జెర్రీ ఇంటికి వెళ్ళాక వెళ్తున్నాను, నేను చూసుకుంటా. అయితే నైట్ కి డిన్నర్ వద్దా? వద్దు, ఈ రోజైనా మంచి భోజనం చేస్తాం. అలాగా? మంచి భోజనమా? ఇక్కడికి వస్తారుగా? ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తాను, ఉంటా మరి. రే గిఫ్ట్ ఏదైనా? గిఫ్ట్ కొనాలంటావా? రా. ఇదిగోండి టీ మాత్రం చాలా. ఇంకేమీ లేవా? ఇంకేమన్నా కావాలా? అదే తాగడానికి వేడి నీళ్ళు. ఎవరికి? నీకు కావాలంటే తాగు. ఉండు ఒక్క నిమిషం వస్తానండి. పిలుస్తున్నారు. ఏంటి? ఓ గిఫ్ట్ కావాలి. గిఫ్టా? నువ్వు తొందరగా వెళ్ళి గిఫ్ట్ తీసుకురా, సాయంత్రం మనం పెళ్లికి వెళ్ళాలి. ఎవరు పెళ్లి? అదంతా తర్వాత చెప్తాము, ముందు నువ్వు చెప్పిన పని చెయ్యి. కాస్ట్లీ కావాలా? బాగా రిచ్ గా ఉండాలి, మనకు తగినట్టు కాస్త రిచ్ గా ఉండాలి. ఎక్కడ పెళ్లి? ఎక్కడ? పక్కూర్లోనే. నేను ఫ్రీగానే ఉన్నాను, అందుకే నిన్ను కొనుక్కురమ్మనేది. అది కాదు, పెళ్లికి వెళ్ళడానికి ఫ్రీ అంటున్నాను, బిర్యానీ తినడానికి. అవన్నీ సరే, ముందు వెళ్ళి ఓ గిఫ్ట్ తీసుకురా. కలిసే వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్దాం, కలిసే వెళ్ళాలి. ఓ నీ అంకమ్మ, ఎంత పెద్దిల్లు! ఇంత పెద్దింట్లో అమ్మాయిని లవ్ చేసి వదిలేసావా? నువ్వేమన్నా పిచ్చోడివా? నేనే ఇల్లు ఇప్పుడే చూస్తున్నాను రా. లవ్ చేయడానికి ముందు ఇంటి ముందు నుంచి నువ్వు సెల్ఫీ అడిగాం కదా. ఆమె తిరిగి మనల్ని అడుగుంటే ఏం చేస్తుంటావు? అవును, అదే నిజమే. అనవసరంగా మాట్లాడుకో. అను, ఏంటి మరియా? ఇదిగో కిట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాము. ముందు అది కింద పెట్టు. అను, ఫంక్షన్ కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. మన ఫంక్షనే కదా, వదిలేయండి అక్క. మీ బావగారు రమ్మంటున్నారు రా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే, ఇదిగో ఇది ఓపెన్ చేయి. హలో, నమస్తే. పాపులర్ రేడియో జాకీస్. హాయ్ జెర్రీ అండ్ మాధవ్, మై ఫ్రెండ్స్. ఇది అప్పు, మా ఆఫీస్ స్టాఫ్. హలో. ఆఫీస్ లో ప్యూన్ గా చేస్తుంటాడు, కానీ జీతం వీళ్ళకన్నా నాకే ఎక్కువ. ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఓపెన్ చేయొచ్చా? తెరవచ్చు. ఇచ్చిన వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేయొద్దు. క్లోజ్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అంతా వెంటనే ఓపెన్ చేయాలి. ఏం తీసుకొచ్చారా? ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే గిఫ్ట్ ఎగిరిపోతుంది. నేను బయట వెయిట్ చేస్తాను. ఏమై ఉంటుంది? పరువు తీసాడు. ఇది జెర్రీ మాధవ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. గిఫ్ట్ చాలా బాగుంది కదా, నచ్చింది? బాగుంది. అమ్మా, ఫంక్షన్ కి టైం అయింది కదా, నువ్వు వెళ్ళి నుంచో. మావయ్య, నా ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్ చూడండి.
నువ్వు ఒక్కదానివమ్మా. ఇది చూడమ్మా, గుండు సూదైనా గిఫ్టేనమ్మా. అవును, అది నిజమే. వీళ్ళు హలో ఎఫ్ఎం లో ఆర్జేస్ జెర్రీ, హలో మాధవ్, హలో అప్పు, హలో. ఈయన మా మావయ్య, పేరు థామస్, యుఎస్ లో ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో గిఫ్ట్ల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాం. హలో ఎఫ్ఎం లో ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. ఒక చిన్న పిల్ల దాని హార్ట్ సర్జరీ కోసం అందరు కలిసి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగా, చాలా మంచి విషయం. మేము కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తాం. ఇక్కడ చూడు, వెంటనే చెక్ ఇచ్చే. ఇక్కడ ఒక చెక్. థామస్ గారు పప్పు వచ్చారు. ఓ మర్చిపోయాను, వస్తున్నా. అవును, ఎవరు అప్పు? అప్పు కాదు, పప్పు. నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. పేరు అదిరిపోయింది. ఇనీషియల్ ఉందా? నమస్కారం, రండి రండి. ఎలాగో వెళ్ళిన పని అయిపోయింది. నాకు అదే కాస్త టెన్షన్ కనిపించింది. ఏంటో తెలుసా? ఏంటిది? ఇదిగో ఇందులో నా నెక్లెస్ ని వేసుకుని నా ఉడ్బి రేపు చర్చికి రావాలి. నేను కొట్టికి కాల్ చేసి మాట్లాడాను, ఎంతమంది పని వాళ్ళైనా పెట్టుకోమని. రేపు సాయంత్రం లోపల ఇది రెడీ అయిపోవాలన్నాను. కష్టమేడు కదా. మీరు రండి, అందరూ వెయిట్ చేయండి. వెళ్దాం. ప్లీజ్ కమ్. హాయ్ అను, దీన్ని చూడు. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. సరే చెప్పు, ఇది ఎంత ఉంటుంది? నాకు తెలీదు. ఊరికే గెస్ట్ చేయి. లేదు, నాకు తెలీదు. వేరే ఎవరైనా చెప్పగలరా? నీకు తెలుసా? నగల ధర నాకు పెద్దగా తెలియదు, ఎప్పుడు చూడడమే. 10,000 ఉంటుంది అనుకుంటా. 2 లక్షలు. 2.5. అదొక 3 లక్షలు ఉంటుంది. ఒకటి ఇచ్చానంటే. ఇది 4,32,015 రూపాయలు. నేను భాగ్యం చేశాను, కానీ ఆఖరికి 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అదే మన కదీర్ సార్ ఉన్నారు కదా, అదే కదీర్ సార్ ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడిచ్చాను, అప్పుడే ఒప్పుకున్నారు. ఏ రోజు అమ్మినా దీనికి ఆ రోజు మార్కెట్ రేటే వస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన రిటర్న్స్ ని బట్టే ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. ఈ తెంగరోని సేల్ చేస్తే ఎంత దొరుకుతుంది? ఏం దొరకదు. ఏంటి? వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, జెర్రీ, మాధవ్. అప్పు, అప్పు, జెర్రీ, మాధవ్. ఈయన నేను పప్పు జోసెఫ్. చూస్తేనే తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. ఏం చేస్తున్నారు? మేము ఎఫ్ఎం లో ఆర్జే. సాలరీ ఎంత తీసుకుంటున్నారు? నెలకి 4 టీములుగా. అవును, యాక్చువల్ గా హలో ఎఫ్ఎం లో ఫండ్ రైజింగ్ కోసం ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం, చిన్నపిల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. ఎఫ్ఎం లో దాని గురించి నేను విన్నాను. అది మీరేనా? అలాగే సార్ కూడా ఫండ్ ఇచ్చి సాయం చేస్తామని చెప్పారు. మీరిద్దరూ కలిసి ఆ చిన్నారి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. అంతేకాక రేపు మా ఎఫ్ఎం లో మీ పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నాం. అవును, అందుకే మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా మేము తీసుకుంటాము. అవును, ఆ పాపకి ఎంత వయసు? 4 సంవత్సరాలు. అయ్యో, అయితే నా వల్ల కుదరదే. సరే, మీకెంత కావాల్సింది? 15 lakhs. అయ్యో, అయితే అన్ని పోయాయా? అరే, గ్యారంటీ లేదే. చెప్పానుగా, రిటర్న్స్ ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. ఇలా చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న కోట్ చాలా పెద్ద బ్రాండ్. దీని ధర ఎంతో తెలుసా? ఇది 12,000. ఈ బ్రాండ్ వాళ్ళకి మా ఫ్యామిలీకి ఒక బిజినెస్ డీల్ ఉంది. ఇదిగో నిశ్చితార్థం వేసిన రింగు ఎంత ధర తెలుసా? చెప్పండి. అది బయట నా ఫ్రెండ్స్ అందరూ మీ అల్లుని పరిచయం చేయండి అని చాలా సేపు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవర్రా వీడు? వీడు మళ్ళీ వచ్చేలో వెళ్ళిపోదానండి. చూసించాలి, పదాంరా. ఇప్పుడు మీరు తాగుతున్నా స్కాచ్ ధర ఎంతో తెలుసా? వినవా? స్కాచ్ ధర ఎంతో చెప్తున్నాడు. వీడిని ఏం చేయాలంటే, ఎంత పవర్ గా ఉందని. ఆ లక్ష్మీదేవి కూడా ఇలాంటి పనికి మళ్ళీ వెదల దగ్గరే ఉంటుంది. వీడిని పట్టుకొని చావు కొట్టి ఆ నాలుక కోసి పడేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయి కూడా ఇటువంటి పనికి మళ్ళీ వెదవ మొగుడుగా రాకూడదురా. డబ్బులు లేనివాడైనా పర్వాలేదు గానీ నా చెల్లికి ఇలాంటి వెధవను మాత్రం ఇవ్వకూడదు. ఇంకా సేపు ఉంటే వాడు డ్రైవర్ కూడా దొరకట్టి ఇంత అంత అని చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు వాడు, నాకు బాగా తెలుసు. తప్పుగా అనుకుంటారు కొద్దిగా. వెన్నెవరా అలా అని చెప్పి నోరు మూసుకొని వెళ్ళిపోమంటావా ఏంటే? వాడికి కూడా అది వినపడాలి. నువ్వు కాస్త ఆలోచించు. వాడు అనిత గురించి ఏం చెప్పాడు విన్నావా? అదంతా ఇక్కడ వద్దు, మళ్ళీ మనిషికి ఉండాల్సిన ఒక్క లక్షణం ఉందా వాడికి చెప్పు. సరిగ్గా చూడు. చూస్తున్నా, బాగా చూడరా. రే బాబా, కొద్దిగా ఊరుకోరా. ఎవరు నా గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు. కరెక్టే కదా? నేను చెప్పింది కరెక్టే కదా? మామూలుగా మనల్ని ప్రేమించిన ఒక అమ్మాయి మనకంటే పనికి మాలిన వెదవన్న ఒకరిని పెళ్లి చేసుకుంది అనుకో, చాలా సంతోషంగా ఉంటుంది కదా? ఉంటుంది కదా? నీ స్థానంలో నేనుండుంటే ఇటువంటి పనికి మాలిన బుద్ధి లేని వాడికి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నాకు ఒకటి అనిపిస్తుందిరా, వీడి నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. నీకలా అనిపిస్తుందా? నాకు అలాగే. కరెక్ట్ గా చెప్పు.
మొన్న థామస్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని నాకు ప్రపోజల్ వచ్చినప్పుడే అనుని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. థామస్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు తెలుసు కదా. ఊటీలో 150 ఏకర్ల టీ ఎస్టేట్, అదే విధంగా కొడైకెనాల్లో కాఫీ, మూనార్లో యాలకుల ఎస్టేట్. ఎంతైనా పెద్దవాళ్ళే కదా. కానీ నిజం చెప్పనా, ఆ వ్యక్తి ఫ్రాడ్. నాకు ఆయన మీద నమ్మకం లేదు, నాకు మీ మీద నమ్మకం. నువ్వు బాగా విను. నవ్ ఐమ్ వెరీ హ్యాపీ. అను, ఒక్క నిమిషం. నీకు ఇప్పుడు ఏమైంది? నాకేమైంది? ఏంటి, నువ్వు ఆ కోట్ వేసుకున్న కోతి క్యారెక్టర్ గురించి తెలిసే ఓకే చెప్పావా, లేదా నీ ఆస్తి మీద ఆశపడి ఎవరైనా కంపెల్ చేశారా? జెర్రీ, ఏమంటున్నావు? నేనేం చెప్పడానికి వస్తున్నానో నీకు బాగా తెలుసు. అందుకే నేను ఇప్పుడు నీకు సీరియస్ గా చెప్తున్నాను. నిజంగా ఆ మనిషి నీకు సెట్ అవ్వడు. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ జెర్రీ. ఇట్స్ నాట్ మై బిజినెస్, ఐ నో దాట్. కానీ అను, మనం ఇద్దరం అట్లీస్ట్ ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా. నాకు నీ క్యారెక్టర్ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు ఎవరని నాకు బాగా తెలుసు. ఆ అక్కడితోనే చెప్తున్నాను, ఇది మోసమైన జీవితం కాదు, దానికైనా చండలమైన జీవితం అని. అది మాత్రం కాదు, ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, నీ ఫ్యామిలీ కూడా కలిసి మోసపోయారని. ఇది నీ లైఫ్ అను. నిన్ను నచ్చి నిన్ను అర్థం చేసుకునే మనిషితో ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది. మరెందుకు నన్ను వదిలి వెళ్ళావు? ఒకటిగా చేరాలని. నేను నిన్ను ఇలాగే వదిలి వెళ్ళిపోలేను. ఆ కోతి దగ్గర నుంచి నిన్ను ఎలాగైనా కాపాడాలి. ఇదంతా నేను ఇంప్రెస్ చేయడానికి కోసం నేను అనట్లేదు, కానీ నువ్వు నాతో పాటు వస్తే చాలా సంతోషంగా ఉంటావు. టేస్ట్ బాగుంది కదా? బాగుంది బాగుంది. నూనెలో బాగా వేయించారేమో, భలే ఉంది. అవును, వెళ్ళి కొంచెం వేయించుకొస్తే బాగుంటుందేమో. అక్కడ ఖాళీ అయిపోయింది, నువ్వు నా ప్లేట్లో తీసుకు తినకో. కొంచెమే తీసుకుంటాను. ఏంటి, నువ్వు తినవా? రారా, తినచ్చుగా, రండి. రా రా, ఒక ముఖ్యమైన విషయం రా. ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది కదా? బాగుంది. తన నాతో రావడానికి సిద్ధంగా ఉంది. ఎవరో? రే, అను రావడానికి ఒప్పుకుందిరా. ఊరుకోరా, కామెడీ చేయకో. తన నాతో రావడానికి ఒప్పుకుంది. ఏంటి, నీతో రావడానిక? ఏంటి కామెడీ చేస్తున్నారా? తను నాతో రావడానికి ఒప్పుకుంది అంటున్నాను. మీరంతా నన్ను రెచ్చగొట్టి నేను తనతో మాట్లాడాను. ఇప్పుడు తను వస్తానని ఒప్పుకుంది. మేమేదో వేదవాక్యాలు మాట్లాడుకుంటుంటే వాటిని సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. ఏంటి వేదవాక్యాలు? మీ ఇద్దరికి అంతేరా మర్యాద? చక్కగా నాతో పాటు రండి, నేను తను తీసుకెళ్ళాలంతే. కొంచెం అలా చూడండి. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి యూసీ లేదు. అది సరే. ఇంకో విషయం చెప్పనా, ఆ కంపెనీ వాళ్ళ మీద నాకు అసలు నమ్మకమే లేదు. వెళ్ళిపోదానా? ఏమా పెద్దవిడ, గిఫ్ట్ ఇచ్చే ముందు చూసుకో, వెంటనే ఓపెన్ చేయొద్దని చెప్పు. అదిగో వచ్చింది. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? అవును, నా మనసుకి కరెక్ట్ అనిపించే పనే చేస్తున్నాను. ఓవర్గా మాట్లాడేసి అటువైపు వెళదాం, త్వరగా రండి. తనని తీసుకెళ్తున్నావా, తనే మనల్ని తీసుకెళ్తుందా? ఓ పని చేద్దాం, నేను బండి తీసుకొచ్చేస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. జాగ్రత్తగా. ఎవరైనా వస్తున్నారా చూడండి. లేదు, ఎవరు రావడం లేదు. అదే, మీరు రేపొద్దున అందరం చర్చిలో కలుసుకుందాం. మీరందరూ ఫ్యామిలీతో వచ్చేయాలి, సరేనా? ఏమండి ఇలా రండి. ఏమైందే? నాకేదో సందేహంగా ఉందండి. ఏంటిది? అను కనిపించడం లేదండి. కనపడతలేదా? అయ్యో, పెద్దగా ఏంటి అక్కడ సమస్య? ఏం ప్రాబ్లం లేదండి. నువ్వు ఆ ఫోన్ ఏంటి? స్విచ్ ఆఫ్ చేసిందే. ఇంకొకసారి కాల్ చేయండి. అన్నయ్య, నేను ఇల్లంతా వెతికాను, అను ఎక్కడా లేదు. మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం. అయ్యో, ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? నాశనం చేసేసింది. వెళ్లే దారిలో నన్ను ఇంటి దగ్గర వదిలేడి. వదిలేస్తాను. అమెరికా గర్లైనా, అత్తలి గర్లైనా, యూరోప్ గర్లైనా, యానాం గర్లైనా. లవ్ గాడ్స్ లో నేను మీ గోకుల్ని. ఈ అద్భుతమైన సమయాల్లో నేను నీ గురించి ఆలోచిస్తున్నా.
ఈ అద్భుతమైన సాంగ్ విన్నప్పుడు అది నీకోసమే పాడినట్టుంది. ఈ సాంగ్ ని నాతో కలిసి మీరు వినండి. ఓ ఇక్కడున్నారా? అవును, ఇదెంత ధర? నువ్వు వెళ్ళి మనోళ్ళందరికీ చెప్పు, మనుషులు పెట్టి మొత్తం వెతికించు. మనం ఒక్క నిమిషం ఆగండి. ముందు మనిద్దరం మాట్లాడాల్సిన పని ఉంది, ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గర. అంతా అనుకోకుండా జరిగిపోయింది. చెప్పరా. తన పెళ్ళికి వెళ్ళాము, కానీ నేను కావాలని వచ్చేసింది. తను నా వైఫ్ ప్రియా. తను అను. ఏంటి మాధవ్, ఏం జరుగుతోంది? అంతా చేదాటిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. అది అన్ని చెప్తాం, ముందు లోపలికి రానివ్వండి. లోపలికి రండి. రండి, ఒక నిమిషం ఆగండి. చెప్పులు బయట వదిలేసి రండి. తప్పుగా అనుకోకు, తనకన్నీ నీట్గా ఉండాలి. రండి, లోపలికి రండి. వాట్ హావ్ యు డన్ మాధవ్? ఇట్స్ సో అన్ఫేర్. ఇక ఏం జరుగుతుందో నీకు తెలుసా? పిల్లలు పుడతారు. లేదు, తను బాగా ఆలోచించుకునే వీడితో వచ్చేసింది. కానీ ఇదంత పెద్ద సమస్య ఏమీ కాదు, మనం సాల్వ్ చేసేయచ్చు. సరేనా? ఎలా సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారు? నువ్వెలా సాల్వ్ చేస్తావు? మేం కావాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్కో లేదైనా రూమ్కో వెళ్ళిపోతాము. జెర్రీ, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను ఇలా మాట్లాడడం లేదు. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అను, టెన్షన్ అవ్వద్దు. మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? పోలీసుకి వాళ్ళే చెప్పుంటారు. ఆ ఫోన్ ఇవ్వు. జెర్రీ, నీ ఫోన్ ఇవ్వ. హలో. హలో, నేను అనుని. తెలుస్తుంది. జర్నీ ఎంత బాగా సాగిందా? మీరు చేరాల్సిన చోటికి కరెక్ట్ గా చేరుకున్నారా? ఒలింపిక్స్కి వెళ్ళి మీరు పాల్గొనొచ్చు. హై జంప్ లో గోల్డ్ మెడల్ మీకు కన్ఫర్మ్. నన్ను క్షమించండి. ఎందుకు? నేను చేసింది పెద్ద తప్పే. మీరు నచ్చలేదని నేను ముందే చెప్పుండాల్సింది. మీతో లైఫ్ మొత్తం లీడ్ చేయాలని తలుచుకుంటే. ఇలా చూడండి, ఏది జరిగినా మన మంచికే. ఈ రోజు నువ్వు గోడ దూకు కాబట్టి ఈ రోజు ముగిసిపోయింది. నీ పెళ్ళైన తర్వాత నీ ప్రియుడు నుండి చూసుంటే పెళ్ళైన తర్వాత వాడు గోడ దూకుండేవాడు. అప్పుడు నేను ప్రశాంతంగా పడుకోగలనా? సెక్యూరిటీ పెట్టుకోవచ్చు తెలుసు నాకు, కానీ వాళ్ళకి 10-15 ఎవరిస్తాడు? ఒక రిటర్న్ లేకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నేను చేయను. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ బిజినెస్ లో నేను ఒక 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. పిచ్చి. తర్వాత క్యాటరింగ్, కాస్ట్యూమ్, ఆర్నమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ నెక్లెస్ ని నేను అక్కడే పెట్టేశాను, షెల్ఫ్ పక్కన. 4,32,015 రూపాయలు. 12% ట్యాక్స్ ఉంది కదా. అది ఎక్కడున్నా నేను తీసుకొచ్చేసానులే అండి. రేపే వెళ్ళి అదే జ్యువెలరీలో రిటర్న్ చేస్తాను. మార్కెట్ కూడా ధర పెరిగే టైం ఏది. అందువల్ల 15 లక్షలు, 9.8 బ్యాంక్ ఇంట్రెస్ట్, నాకు సమస్య లేదు. ఐఎమ్ హ్యాపీ. అతని మొహం మీద ఒక గుద్దు వచ్చి ఉండొచ్చు కదా. ఎవరు? హలో హలో హలో. ఇక ముందు సమస్య ఏమి ఉండదు కదా? ఒక సమస్య ఉంది. ఇక్కడ ఉండేది ఒకే రూమే. ఓనర్ పైన ఉంటాడు, ఆపోజిట్ లో కూడా బాడుకు వచ్చేసారు. ఆ రూమ్ లో వాళ్ళిద్దరూ ఉంటారు. మనం ఇక్కడ ఫ్రీగా ఉందాం. అయ్యో పర్వాలేదు, మేము ఇక్కడే పడుకుంటాం. ఓకే కదా? మాకేం ఇబ్బంది లేదు. అది కరెక్ట్ గా ఉండదురా. అదేం పెద్ద సమస్య కాదు, చూసుకుందాంలే. అయ్యో ముందు నేను ఫ్రెష్ అవ్వాలి. అక్కడ గోడ దూకేటప్పుడు మీకేమైంది? అలర్జీ ఉందా? ప్రియాకి ఒక చిన్న వ్యాధి ఉంది. న్యూక్లియర్ బాంబ్ పేలినా కూడా తనకి ఎటువంటి సమస్య ఉండదు. కాస్త దుమ్మున్నా లేక వస్తువులైనా అటు ఇటు మారినా తాను అస్సలు తట్టుకోలేదు. తను ఇంత శుభ్రంగా ఉండడం వల్లే మా అమ్మ నాన్న కూడా ఇంటికి రావడం లేదు. హలో, మంచిగా ఉంది.
వాళ్ళని పిలవండి. జరే టీ-షర్ట్ బాగుంది. సూపర్ మ్యాన్ మాధవ్ది. ఓ నా ఫస్ట్ నైట్ ఇంత తొందరగా జరుగుతుందని ఊహించనే లేదు. ఏంటి వినపడ్డం లేదా వాడికి? అక్కడికి వెళ్ళి పిలవండి. వస్తున్నాను రా, వస్తున్నాను. అక్కడికి వెళ్ళి పిలవచ్చు కదా. నీకేం ప్రాబ్లం లేదు. ఏం సమస్య? నవ్వు నవ్వు నవ్వు. యాక్టింగ్ చేసి చాలు కానీ కేక్ రెడీగా ఉంది, రండి కిందకి. పదండి పదండి. వస్తాను, వెళ్ళు. కేక్ చాలా అవసరం. పరువే పోయింది. వాళ్ళు వచ్చేటప్పుడు కాస్త నవ్వు. వస్తున్నారు. నాన్న జెర్రీ, నువ్వు ఇంత తొందరపడకూడదు నాన్న. కోయండి. అది కాదు, ఇంకా వాగితే నీ తల కోసేస్తాను. కట్ చెయ్యి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ డియర్ వన్స్. డార్క్ చాక్లెట్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కాస్త పాజిటివ్ గా తీసుకోవాలి. నువ్వేమంటున్నావు? లేదు, మేమిద్దరం ఇక్కడికి వచ్చి ఉండి కొన్ని రోజులు అవుతున్నాయి. మనం ఇక్కడికి వచ్చి కాదు, మనం ఇక్కడ జీవిస్తున్నాం. అందుకోసం మేమిద్దరం ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. చిన్న ఇల్లు వద్దు, కాస్త పెద్దలు తీసుకుంటే మేము అక్కడికే వచ్చేస్తాం కదా. ఓకే. వాడుకుండడం అంతా వేస్ట్రా. ఒక ఫ్లాట్ తీసుకుందాం, నెల నెల లోన్ కట్టేలాగా. సరేనా? మేము నిర్ణయం చేసుకున్నాం కదా. కొన్ని నగలున్నాయి, బ్యాంక్ లో లోన్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వు వచ్చేటప్పుడు కొన్ని నగలు తీసుకొచ్చిండొచ్చు కదా. కళ్ళని చూసి ప్రేమించిన వాళ్ళే చాలా మందిలో ఉన్నారు. ఈ వెన్నెల సమయంలో ప్రేమించడం ఎంతో ఆనందంగా ఉంది. తేనెలాగా ఈ రాత్రి చాలా తీయగా ఉంది. ఒక లవ్వర్ బాయ్ గా నేను వస్తాను. ఇట్స్ మీ గోకుల్. హలో, మిడ్ నైట్ ముచ్చట్లు అయిపోతే మేము మా ముచ్చట్లు మొదలెడతాము. అయిపోయింది. రాత్రి 12 గంటలకు ప్రసారం అయ్యే ప్రోగ్రామ్ ని పట్ట పగలే పూర్తి చేసుకుని కూల్ గా బయలుదేరారు చూసారా. రాత్రిలో చంద్రుడు నక్షత్రము అది ఇది అనుకోని అదే ఇష్టపడుతున్నారు కదా. అది సరేలే. తర్వాత నిన్నటి ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. అనుకి నచ్చిందా? అనుకి చాలా నచ్చింది. ఇదిగో దీన్ని తీసుకెళ్ళు, పెట్టుకో. ఇది ఖచ్చితంగా యూస్ అవుతుంది. రేపు పొద్దుట యూస్ అవుతుంది. రే, ఒక బిల్డర్స్ యాడ్ రా. కంపెనీ పేరేమో ఐడి ఫిక్స్. వాళ్ళకి హలో నమస్తే టీం వాళ్ళ వాయిస్లే కావాలంట. మనం ఈ షోకు ముందు రికార్డ్ చేసేద్దాం. ఇదిగో స్క్రిప్ట్. పేమెంట్ ఎంత? అదంతా ఇచ్చేస్తారులే. ఒకవేళ డబ్బు లేని క్లయింట్ అయితే ప్రేమించడానికి సమయం లేదు. వెన్నెల కాంతిలో ఒక కోడి. వాళ్ళని పిలిచి యాడ్ చేసుకోండి, మా వల్ల కాదు. పిల్లలారా, తప్పకుండా అనే డబ్బులు ఇస్తాను. స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. తర్వాత వచ్చి 5, 10 అని ఇచ్చి మోసం చేయకూడదు చెప్తున్నా. అరే ఏంట్రా మీరు? ఇస్తాన్రా. ఏంటో ఇప్పుడు డబ్బులు ఇవ్వనట్టు డబ్బులు అంటారు. ట్రైల్ మాట్లాడి చూద్దామా? చూసుకుందాం, నువ్వు స్టార్ట్ చేయి. ఐడి ఫిక్స్ యొక్క పిఎంపి నగర్ లో బడ్జెట్ విల్లా సిద్ధంగా ఉంది. 2 BHK విల్లా 45 లక్షల నుండి. బ్యాంక్ లోన్ వస్తువులన్నీ కంపెనీనే చూసుకుంటుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 98. 2 బెడ్రూమ్ విల్లారా, 45 లక్షలు. బ్యాంక్ లోన్ ఉంది. అంతేకాక పిఎంపి నగర్ లో డీల్ మ్యాన్, డీల్. ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ఇంటి చుట్టూ మొక్కలుండేలాగే ఇల్లు కట్టాం. ఈ విల్లా మీకు కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరిద్దరూ కొనేటట్టుంటే నేను డిస్కౌంట్ చేసిస్తాను. మీరిద్దరూ సెలబ్రిటీ కస్టమర్స్ కదా. ఇది మీకు లాక్ చేయనా? నీకు ఇందులో ఏది నచ్చింది? మీరు ఒకటి తీసుకొని మిగతావి ఇవ్వండి. అదేం వద్దు, ముందు మీరు చెప్పండి. ఓకే, మీకు నేను ఒక ఆప్షన్ ఇస్తాను. టాస్ వేసి నిర్ణయం తీసుకుందాం. అయ్యో సార్, టాస్ ఏమీ వద్దు. మీకేం నచ్చింది చెప్పండి ప్రియా. ఇది బాగుంది కదా మాధవ్? ఓకే, అయితే నెక్స్ట్ మనం తీసుకుందాం. నమస్కారం. ఏది నిజం అనే షోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను.
కొత్తగా వచ్చిన వాళ్ళని ఒకసారి చూడాలరా. ఆ రేడియో జాకిరా. తెలుసు, నాకు అర్థమవుతుంది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇది ఈ రోజు వెళ్ళాల్సిన ఎపిసోడ్. అక్కడ గొడవ అవుతుంది, మళ్ళీ చేస్తాను. పెట్టి మీ పార్టీకి ఆవు గురించి మాట్లాడే అర్హత లేదు. మా పార్టీకి అర్హత లేదంటావరా? మా పార్టీకి అర్హత లేదంటావరా? మా పార్టీ గురించి మాట్లాడేంత నువ్వు ఎదగలేదురా. ఓ అను, జాగ్రత్త, బాగా డస్ట్ గా ఉంది. ఓ, ఈ డిసీజ్ కి త్వరగా ట్రీట్మెంట్ ఇల్లు తీసుకోండి. క్లీన్ గా ఉంచుకోవడం ఒక డిసీజా? ఆహా, ఏమైంది? అయిందా? కొద్దిగానే అయింది. హలో. హాయ్. రండి రండి రండి. హలో. సో సారీ, మార్నింగ్ రాలేకపోయాను. కొంచెం పని ఉంది, అందుకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. తిను ప్రియ, తను అను. షాహిద, అన్వర్. తెలుసు, సత్యం న్యూస్. అవునవునవునవును, ఆ ప్రోగ్రామ్ తనదే. ఇప్పుడు షో టైం, టీవీ, మీరేమి అనుకోకపోతే. అక్కడ. థ్యాంక్ యూ. ఇంట్లో కూడా గొడవలేనా? అదేం లేదు. నిర్భయంగా మీరు ప్రశ్నించచ్చు, అడగండి. బీఫ్ ఆ బీఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆంధ్ర వాళ్ళందరూ కూడా బీఫ్ ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. చా దద్దమనితో నేను సారీ నేను తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ మిస్ చేయకుండా ఎడిట్ చేయమని. ఎంత కష్టపడి తీసిన సీనో తెలుసా? వద్దు, మిగతాది రేపు చూసుకోవచ్చు. మనస్ఫూర్తిగా ఎవరు పనిచేయడం లేదు. అయితే అక్కనే మన ఎఫ్ఎం కి గెస్ట్ గా పిలిస్తే మంచిగానే కదా. తను నెమ్మదిగా ఉండేది మీకు నచ్చలేదు కదా? సరే, మేడం ని బాగా అర్థం చేసుకున్నారు. అవునవును. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం వల్లే, లేకపోతే ప్రియా చేసే సూపర్ కేక్ మీరు తినుండొచ్చు. ఈ ఊళ్ళో ఫేమస్ అయిన బేకర్ తను. ఇప్పుడు కేక్ బిజినెస్ లో భలే ప్రాఫిట్. సార్ మీరేం చేస్తుంటారు? నేను ఒక బిజినెస్ చేస్తున్నారు, మన అసోసియేషన్ సెక్రటరీ. నాకు సహాయం చేయగలరా? నాకు హెల్ప్ కి ఎవరైనా కావాలి. పార్ట్ టైం చాలు. పార్ట్ టైం వాళ్ళే దొరుకుతారు. సుందరి బామ్మ అని ఒక ఆవిడున్నారు, ఆవిడ పంపిస్తాను. 2 గంటలు పనిచేస్తారు. ఓకేనా? ఓకే. మీకు కావాలా? వద్దు, ఉదయమే వెళ్ళిపోతాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇన్ఫినిటీ సొల్యూషన్స్ లో హెచ్ఆర్ మేనేజర్. ఓ, దట్స్ నైస్. వెళ్దామా? ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సాహిత చెప్పిన సుందరి బామ్మ. ఓ ప్రియా, నువ్వేనా? పరిగెత్తుకుంటూ వచ్చారా? నేను పరిగెత్తుతున్నాను ఇక్కడికి రావడానికి. ఓ, ఇంత చెత్త చేరుతోందా? పనస గింజ, పనస తోలు, పనసాకులు, ఏం చెప్పడానికి లేదు. దీన్నంతా ఇక్కడ పారేస్తారు? అరే, ఎక్కడేంటమ్మా, మన సిటీ వాళ్ళు చేసే పని పక్క కాంపౌండ్ లో పడేయాల్సిందే. అరే, ఇక్కడున్న పనులన్నీ త్వరగా చేసేసుకుని తర్వాత నేను సాయిరాం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మధ్యాహ్నానికి ముందు థామస్ వాళ్ళ ఇల్లు. నువ్వు లోపలికి వచ్చి పోయి ఎక్కడుందో చూపించు. ఓకే ప్రియా, నేను వెళ్తున్నాను. ఆఫీస్ కి టైం అవుతోంది. అయితే మీరు కొత్తగా అద్దెకొచ్చారు అంతే కదా? 2 నెలలుగా నేను ఇక్కడ లేను, కన్నడలో ఉన్నాను. మా చిన్నమ్మ ఇంట్లో ఉన్నాను. ఈయన పేరు కదిరేసును, ఆ ఇంట్లో ఉన్నారు. జయమోహన్ సార్ ఖచ్చితంగా ఏదైనా ఒక కొత్త వలేసి ఉంటారు కదా? ఈయన ఆ చివరి ఉంటారట, కదిర్ గారు. నా పేరు మాధవ్. జరి. నేనే ఈ బిల్డింగ్ కొనాలనుకున్నాను, అయితే మీరే కొన్నారు. 40 లక్షల వరకు మాట్లాడాను, కానీ మీరు ఇంకా ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు కదా. అది నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేశానంటే అది ఒక లాభం ఆశించే. పొట్టివాడితో మీకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఎలాగా? మా కజిన్ మూలంగా. మీరు ఎలా తెలుసుకున్నారు? ఈ అను పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎందుకురా? తర్వాత విల్లా అమ్మే ఐడియా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. విల్లాని అమ్మడమా? లేదు, ఎందుకైనా మంచిదని చెప్పాను. అలా ఏదైనా ఒక ఉద్దేశం మీ మనసులో ఉంటే నాకు చెప్పండి. మీరందరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి. నిన్న కూడా అంబిక ఫోన్ చేసేటప్పుడు మీ గురించి చెప్పాను. సార్ భార్య నా మొదటి కూతురుతో మా ఆవిడ యుఎస్ లో ఉంది, పండక్కి ఇక్కడికి వస్తుంది. అయితే నేను వెళ్ళొచ్చేదే, వస్తానమ్మా. సరే. ఆయన మిగతా వాళ్ళలా కాదు, చాలా మంచి మనిషి. రే, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే, బాయ్. నీ చుట్టాలు ఒకరు ఇక్కడ ఉన్నారు. నిన్ను వచ్చి ఎన్నాళ్ళు కాలేదు, అప్పుడే ఇల్లు అమ్మేస్తారా అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లతో మనం మాట్లాడితే ఇక రోజులు గడిచినట్టే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు, దాన్ని సీరియస్ గా తీసుకోకు నువ్వు.
10:30 కదా ఫిక్స్ చేశారు. I'll be there in half an hour. ఓకే. త్వరగా రారా. వస్తున్నారా? పదం. నమస్కారం. త్వరగా బయలుదేరుతున్నారు. ఏ అను, ఈవినింగ్ కలుద్దాం. ఒకసారి చూసి వెళ్ళు. ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పు. గోల్డెన్ ఆర్డర్స్ వచ్చాయి. నైస్. ఇది అక్కడ నుంచి కనిపిస్తోందా? ఉండు, అక్కడికి వస్తాను. ప్రియా, ఈవినింగ్ చూసుకుందాం. మా ఎండి కాల్ చేశారు. బాయ్. బాయ్. ఈరోజు కాన్ఫరెన్స్ ఎన్ని గంటలకి? ఏ బేకార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటది? అనుకు చూపిద్దాం అనుకున్నాను డిజైన్ ఫిక్స్ చేయడానికి, కానీ తను చాలా బిజీ. ఏ నైస్. రియల్లీ? నేను నిజమే మాట్లాడతాను. నా ఛానల్ చూసావు కదా. మనం వెంటనే సెల్ఫీ తీసుకుని FB-లో వేద్దాం. ఓకే. అద్భుతమైన బేకర్ అని ఒక టైటిల్ వేద్దాం. ఎక్స్క్లూజివ్ గా వేద్దాం. ఎందుకు భయపడతావు? సాయిరామ్మా, సెల్ఫీ తీసుకుంటున్నారా? నేను వస్తాను. భోజనం చేయకుండా ఉండవచ్చు, సెల్ఫీ తీసుకోకుండా ఉండకూడదు. జరీ, జరీ, మదన్, ఏమైంది సార్? ఎక్కడ వాళ్ళిద్దరు? ఎక్కడ? రే తమ్ముళ్ళారా, కొట్టిందిరా భలే లక్కు, కొట్టింది లక్కు. మొదటిసారిగా హలో సం ప్రోగ్రామ్ టాప్ రేటింగ్ లో వచ్చింది. అది కూడా టోటల్ రేటింగ్ లో సెకండ్ ప్లేస్. అదరు కొట్టేశారా? ఏంట్రా, ఏమైంది? నేను వస్తున్నా. నువ్వే చెప్పురా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కి రేటింగ్ పెరిగింది కదా సార్. వచ్చే నెల నుంచైనా కాస్త జీతం పెంచివచ్చు కదా. ఇప్పుడు ఇల్లు కొన్నాక మాకు కమిట్మెంట్ కొంచెం ఎక్కువైంది సార్. భార్యకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాం సార్. జీవితం చాలా కష్టంగా సాగుతుంది. ఈఎంఐ, ఇంటి ఖర్చులు అంటూ చాలా కష్టంగా ఉంది సార్. మాకు బయట ఎన్ని మంచి ఆఫర్లు దొరుకుతున్నాయో మీకు తెలుసా సార్? ఇక మీద కూడా జీతం పెంచలేదంటే మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు కదా? నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా? వెళ్ళిపోతాం. రే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీనికి CEO మీరేరా? ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు? ఒకవేళ మీరు వెళ్ళకపోతే మా శాలరీ ఎక్కువ చేయాలి. పెంచుతాను. మీకు నెలకి 500 చొప్పున పెంచుతా. 500 రూపాయలు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటే. అన్నా, నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఆ పనస చెట్టు కొమ్మ తెంచేయాలి. అయ్యో మేడం, ఇక్కడ సెక్రటరీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు మేడం, ప్రైవేట్ గా ఏ పని చేయకూడదని. ప్రైవేట్ గా వద్దు, పబ్లిక్ గా చేయండి. అయితే సెక్రటరీని ఒక మాట అడిగి వస్తాను మేడం. నువ్వేం అడగక్కర్లేదు, నేను చూసుకుంటాను. అక్క, అది అక్కడ పనస చెట్టు కొమ్మ తెంచేయాలి. మీ ఇంట్లో కత్తుంటే తీసుకొచ్చిస్తారా? ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఈ కొమ్మ నరకాలి. నరికేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అరే దిగు, దిగమంటున్నాను కదా. నేను నరికిస్తాను, నువ్వు కిందకి దిగు. ఈ పని చేసి పెడితే నువ్వు 10-20 ఇస్తావు కదా, కానీ అందుకోసం చేయలేదు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. బామ్మ, నా మాట విను, జాగ్రత్త. తర్వాత ఇలా ఎన్ని చూసుంటాను. ఇదిగోమ్మా, ఆ కత్తి ఇలా ఇవ్వు. బామ్మ, జాగ్రత్త. అరే ఏమండి, పాత అద్దెల్లే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అదొక సైకాలజీ. మనం జీవితంలో ఇంకో మెట్టు ఎక్కేటప్పుడే ఇంతకుముందున్న కష్టాలే పర్లేదనిపిస్తూ ఉంటుంది. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ప్రియా, ఇది జీవితంలో అందరికీ సాధారణంగా జరిగేవే. ఇలా ప్రతి విషయానికి డిప్రెషన్ అవుతూ ఉంటే మనకు డిప్రెషన్ మాత్రమే మిగులుతుంది. చిరా రేపు ఒంటరిగా నేనేం చేస్తాను?
సుందర్ బామ్మ రేపు రాదు. నాకు వెడ్డింగ్ కేక్ ఆర్డర్ వేరే ఉంది. ఓకే, అయితే రేపు ఉదయం జాగింగ్ క్యాన్సిల్. నేను ఉదయం నిద్రలేసి కిచెన్కి వెళ్ళి టీ చేస్తాను. అలాగే నాకు తెలిసిన అన్ని పనులు చేస్తుంటాను. మిగతావు నువ్వు చేస్తే చాలు. హ్యాపీయా? బాగుందిరా. ఏంటి? ఎందుకురా మమ్మల్ని పిలవలేదు? దేని గురించి? చెట్టు మీద నుంచి పడిన విషయం. ఏమైంది? చూపి. ఓ, చిన్న దెబ్బేనా? సెక్యూరిటీ చెప్పినప్పుడు భయపడిపోయాను. చిన్న దెబ్బేలే. మనం ఆ పనస చెట్టుని కొట్టేద్దాంరా. 2 రోజుల్లో మన సెక్రటరీ కూడా ఒక మనిషిని రెడీ చేస్తానన్నాడు. అవేం అక్కర్లేదు. ఈ పక్కనున్న కొమ్మలు నరికేస్తే సరిపోతుంది. చెట్టంతా నరికేద్దాం. చాలా చెత్త చేరుతోంది. మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. రేపటి టైం మన టైం. రేపంతా ఊరు తిరుగుతున్నాం, తర్వాత డిన్నర్ తింటున్నాం. ఎక్కడో తెలుసా? తాజ్లో. తాజ్లోనా? రేపు ఫుల్ ఎంజాయ్మెంటే. దీని బర్త్డే రా. కానీ మీకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా. ఏమంటున్నాడు? ప్రేమ అనుభవించాల్సిన సంతోషమైన విషయం. అది ఖచ్చితంగా అందరూ అనుభవిస్తారు. మొదలెట్టేసాడు చూసావా? ఈ స్వచ్ఛమైన ప్రేమని అందరూ అనుభవిస్తే కానీ ఖచ్చితంగా తెలీదు. నాతో కలిసి మీరు ఈ పాటని వినండి. మీ ప్రేమని పెంచుకోండి. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. ఏంటి? ఏంటి? చూడు, మంచి పండే వేస్ట్ అయిపోయినట్టుంది. దీన్ని ఎలా నేను క్లీన్ చేయాలి? ఇది నేను క్లీన్ చేస్తాను. ఏంటి? ఇది నాకు బాగా అలవాటే. ఏ మాధవ్, పెళ్ళంతో ఒంటింట్లో పనులు అయిపోయాయా? ఈవినింగ్ పార్టీ విషయం మర్చిపోవద్దు. అను ఇక్కడ చూడు, నువ్వే వచ్చి క్లీన్ చేయి. మరి ఇంత శుభ్రంగా ఉంటే మాతో పాపం. ఈ పనస చెట్టుకు తెలియదు కదా అన్ని శుభ్రం మేనియా ఏమంటారు? మీరేమో ఎగతాళి చేయక్కర్లేదు. ఏమిటయ్యా ఫోటో ఆడుకుంటున్నారు? ఏం గొడవ? మేము ఇక్కడ పనస పండు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమైంది సార్? ఈ పనస పండు గురించి వాళ్ళకి ఏదో తగు గొడవ. ఇక చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అసోసియేషన్ లో ఉన్న హెడ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఏంటి సమస్య? ఇక్కడ బాంబు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా వచ్చి మాతో కలుస్తారా ఏంటి? అది దీనికైనా భయంకరంగా ఉండదు. మీ గొడవలు తీర్చడానికి వస్తే అది నా తప్ప. మీరు ముందు బయలుదేరండి, వెళ్ళండి. ఆ ఎదురింట్లో వాళ్ళకి అసలు గొడవలు రావట. వెళ్ళండి అక్కడికి. అది నేను చూసుకుంటా. ఏం మనిషి అయ్యా వీడు? ఇది నేను చూసుకుంటాను. హలో, ఐడి ఫిక్స్ విల్లా నుండి. అదే రాజు చెప్పింటాడు కదా ఈ పనస చెట్టు కొట్టేయాలని. కాస్త తొందరగా పంపేయండి. ఓకే. రే, చెట్టు కొట్టడానికి రేపు వస్తారంటారా? అంతకుముందు నేను ఈ కొమ్మని కొట్టేయాలరా? రేపు వస్తానన్నారు కావాలి, చూసుకుంటారులే. నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా, మీటింగ్ ఉంది కదా. ఓహో, సరే, క్లీన్ చేసి అయినా వెళ్తాను. అదంతేం పర్లేదు. నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. వద్దు, ఏం పర్వాలేదు, నేను క్లీన్ చేసుకుంటాను. తర్వాత మనసులో ఉన్నది చెప్పేస్తాను, పెద్దగా తీసుకోవద్దు. ఎవరో ఒకరు సర్దుకుంటేనే మంచిది. రే, అతనికి ఏం బాధ అంటారా? అయ్యా, నమస్తే సార్. కొంచెం ఆగండి. అవును, మీ భార్యలే కదా గొడవలు పడుతున్నారు, మీకేం లేదు కదా? కొంచెం ముందుకురా, రమ్మంటున్నా. ఈ వయసులో పళ్ళు రాలిపోతే తినడానికి కష్టం తెలుసా? చూసించాలి, వెళ్ళు. అయితే మీ నాలుక వల్లే మీ పళ్ళుకి సమస్య అంటే ఈ వయసులో మీకు ఎందుకు సరిగ్గా చూచి. ఈ ముసలోడికి ఇంత వయసులో కూడా ఎంత బలిపో చూసావా? పనింట్లో మనం ఊరికే నిలబడి మాట్లాడుకుంటే దాన్ని గొడవ అంటున్నాడు. ప్రియా ఎక్కువగా వాగడం వింటే ఎవడైనా గొడవనే అనుకుంటాడు. రే, ప్రియా మీదేం తప్పనట్లేదురా. ఏంట్రా, ప్రియాలంటే ఒక శుభ్రతని ఇష్టపడే మనిషికి చెత్త చూస్తే కోపం రాకపోతే వేరే ఏమొస్తుందిరా? ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు, ఏంటో తెలియట్లేదు. హలో సార్. ఈ డిజైన్ ఇప్పుడు ట్రెండ్ మేడం. అలాగా? అయితే ఇది ఓకే. అదొద్దు. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనం మన వర్క్షీట్ గురించి మాట్లాడదాం. సార్ ఈ గాడ్స్ లవ్ ప్రోగ్రామ్ నుంచి మమ్మల్ని అవును సార్, అవును. నేను మాట్లాడితే చాలు వాళ్ళు నన్ను ప్రేమించడం మొదలు పెడతారు. ఆ ప్రేమంతా మా దగ్గర చూపిస్తే బాగున్నావు. అదంతా వర్కౌట్ అవ్వదు. మనం ఈ ప్రోగ్రామ్ ని రీషెడ్యూల్ చేయాలి. హలో ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తాను. హలో, నేను ఒక మీటింగ్ లో ఉన్నానమ్మా. ఏంటి విషయం? ఒక హ్యాపీ న్యూస్. అదేంటో చెప్పు. ఇంటికి వస్తేనే చెప్తాను. ఓకే, ఒక సర్ప్రైజ్. ఓకేమా. రే, అను ఫోన్ చేసింది, కొద్దిగా అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఏంట్రా ప్రాబ్లమ్? లే, అలాంటిదంతా ఏం లేదు. ఏదో గుడ్ న్యూస్ అని చెప్పింది. ఇది సర్ప్రైజ్, ఇంటికి వస్తేనే చెప్తానని. సర్ప్రైజ్, గుడ్ న్యూస్. పెళ్ళయ్యి 5 నెలలు అయ్యింది. అప్పు ఏమై ఉంటుంది? ఏదో మంచి జరుగుద్ది. రే, వాడి డాడీ అవ్వబోతున్నాడ్రా. అలాగా? రే, ఏమైంది? ఆల్రెడీ బెడ్ ఉందా? కొడితే పళ్ళు రాలుతాయి. రే, కంగ్రాట్స్ రా. నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే, నన్ను రమ్మంటావా? రే ఆగాగు, ఇక్కడ చాలా విషయాలు డిస్కస్ చేయాలి. నువ్వెక్కడికి వెళ్తారా? సరే, నేను ఆటోలో వచ్చేస్తాను. ఓకే. జెరీ, పార్టీ ఇవ్వాలి. జీతం వస్తేనే కదా పార్టీ ఇచ్చేది. త్వరగా రా, నువ్వు డిలే చేసాక. సరే సార్, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కష్టం. అసలు ఇప్పుడు మీటింగ్ ఏంటి? షర్ట్ అంతా దుమ్ము పట్టి ఉంది. సూపర్ గా ఉంది. హలో, నమస్తే. మనస్ఫూర్తిగా నేను ఇక్కడికి వచ్చాను. అదేంటి మామయ్య అత్తయ్య ఫస్ట్ సారి వచ్చాం కదా, ఒక సంతోషం ఒక ఉత్సాహమే లేదే? అడగవే. అవును, కరెక్టే. ఆ రోజు మీరు పారిపోయారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు నేను మొక్కలో సంతోషం చూస్తున్నాను. ఎవరితోని మాట్లాడడం లేదు, చాలా టెన్షన్ గా ఉంటున్నారు. ఏమడిగినా అందరితో అరుస్తూ ఉండేవారు. మనిషి మారిపోయారు. బీపీ ఎక్కువయ్యి ఒకరోజు హాస్పిటల్లో కూడా ఉన్నారు. అవునా? నువ్వు ఇంకా వాళ్ళని భయపట్టదులేవే. అదే నీ కొలిక్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు కదా, ఎడ్విన్. ఆ కుర్రోడు చెప్తేనే అన్నీ మాకు అర్థమైనాయి. మీరు విల్లా కొనుక్కున్నది, ఇలా సెటిల్ అయినది మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు నేను ఒక నిజాన్ని చెప్తా. ఆ చెత్తనాయాలు పొట్టి ఎదవ ఉన్నాడు కదా, ఎందుకు పుట్టాడో అన్నది తెలియకుండా. సారీ అమ్మా. వాడికి మన అమ్మాయిని పెళ్లి చేసి ఇచ్చున్నామనుకో, కొంచెం ఆలోచించు. వీడే నా అల్లుడని చెప్పి మనం ఎవరికైనా పరిచయం చేయడానికి మనకి సిగ్గుండాలి కదా. చండాలం అయిపోయేది. ఇంత నిన్ను పొగుడుతున్నా గానీ రాయిలాగుండిపోయారు. నోరు తెరిచి ఏదైనా మాట్లాడండి. నా చుట్టాలందరూ ముంబైలోనే ఉన్నారు. మా పెళ్లి విషయంలో ఇలా అయిపోయిందని మా ఇద్దరు మనసులో ఎప్పుడో ఒక చిన్న బాధ ఉంటుంది. కానీ మనందరికీ ఇంత తొందరగా రీయూనియన్ అవుతుందని నేను ఊహించనే లేదు. మేం కూడా. ఇది ఇప్పుడు మన జెర్రీ చెప్పినట్టు మన అందరికీ రీయూనియనే. మనం ఇంటి దాకా వెళ్ళి బామ్మని చూస్తాం, తిరిగి వస్తాం. అబ్బే, అదంతా ఇది చెప్పేసిందిలే మాకు. మనం వెళ్ళటం తిరిగి రావటమే. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకేమా. జెరీ, నేను వచ్చేసాను. ప్రియా, అంతలోపు రెడీ అయిపోయావా? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనుకున్నాను. ఇదిగో చూడండి, అనుకొక చుడిదార్, జెర్రీకొక షర్ట్. అను నీతో ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పిందా? లేదే. ఏంటా విషయం? కానీ ఈ విషయం నాతో తను చెప్పలేదే. నువ్వు తన్నేం అడగ, సరేనా? ఒకవేళ అందరికీ సర్ప్రైజ్ గా చెప్పాలనుకుంటుందేమో. ఊరికేనా? ఊరికేం కాదు, కష్టపడే గర్భం దాల్చింది. వదలండి, వదలండి, టైం లేదు. టైం లేదు కదా?
అను లోపల ఎవరు లేరనుకుంటాను, కానీ బైక్ అయితే ఉంది. నేను కాల్ చేయనా? ఏమైంది? హాస్పిటల్కి ఏమైనా వెళ్ళుంటారా? అలాగైతే మనకి చెప్పి వెళ్తారు కదా. నాకెందుకో బాగా టెన్షన్గా ఉంది. నేను పని చేస్తా, అప్పుకి కాల్ చేసి చూస్తాను. హలో అప్పు, పార్టీ అయిపోయిందా? జెర్రీ నీకేమైనా ఫోన్ చేస్తాడా? లేదే, నీతోనేగా ఉన్నాడు. ఏమైంది? వాడికి కూడా ఫోన్ చేయలేదంట. హలో హలో ఓకే, జెర్రీనే. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో, ఎక్కడున్నారా? మాకు ఇక్కడ చాలా కంగారుగా ఉంది. జెర్రీ, హాస్పిటల్లోనే ఉన్నావు. తను ఎలా ఉంది? వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. రే, నేను ఇప్పుడు అను ఇంటికి వచ్చాను రా. ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందిరా. సరే, పార్టీ తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? హే ప్రియా, గిఫ్ట్ ఒకటి. హే, దీన్ని వేస్ట్ చేయకు, దీన్ని ఇంకెవరికైనా ఇవ్వచ్చు. సరే, ఓ పని చేద్దాం, మనం ఎలాగో బయలుదేరున్నాగా, బయటకు వెళ్ళేదైనా తినేసొద్దామా? వద్దు, ఇప్పుడు వెళ్తే రెస్టారెంట్ కూడా ఓపెన్ లో ఉండదు. వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు కదా. హే ప్రియా, బంధువులు ఎవరూ లేకుండా ఇంతకాలం ఒంటరిగా ఉన్నారు కదా. సడన్ గా అన్నీ మర్చిపోయి కాంప్రమైజ్ అయి ఉంటారేమో. అలా అయిపోతే అందుకే వెళ్ళుంటారేమో. గుడ్డిగా న్యాయం చేయాలనుకుంటే ప్రపంచంలో ఉన్న వాటికంతా న్యాయం చేయొచ్చు. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, వాళ్ళు చేసింది న్యాయం అంటారా? ఏదైనా హాస్పిటల్లో ఉన్నారేమో అని టెన్షన్ పడితే వాళ్ళేమో అక్కడ. ఈ కొమ్మని ఎన్నోసార్లు మిమ్మల్ని నరకమని చెప్పాను, కానీ పట్టించుకోవట్లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఇలా చేయడం కరెక్టా తప్పా? కరెక్టా తప్పా చెప్పండి. తప్పే. హా, హా. కొట్టనివ్వండి, మీరేం తెరవద్దు. జెర్రీ, మాధవ్, మేమేరా. మీరొకరు వెళ్ళి తెరవండి, వెళ్ళండి. ఏమైందిరా? ఏం శబ్దం లేదు. ప్రియా కాస్త తలనొప్పి ఎక్కువగా ఉందని పడుకునేసాం. ఏమైనా సరే, మీ ఇద్దరి దగ్గర నేను సారీ అడుగుతున్నా. వీళ్ళు చెప్పారు మీ గెట్ టుగెదర్ గురించి. మేమే వీళ్ళని నిర్బంధించి తీసుకువెళ్ళాం. వీఆర్ రియలీ సారీ. సారీ చెప్పాల్సిన అవసరం ఏముందండి. నాకు కాస్త టైర్డ్ గా ఉంది, తర్వాత చూద్దాం. గుడ్ నైట్. సారీ. గుడ్ నైట్ చెప్పినందుక? దట్స్ ఆల్ రైట్. మేము కూడా వెళ్ళిపోవాలి. మీ నలుగురు కలిపి ప్లాన్ చేసిన అవుటింగ్ ఉంది కదా, దానికి మనం 6 వెళుతున్నాం. అయ్యో, రేపు కుదరదు. రేపు నాకు ఒక బల్క్ ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ గేట్లని తర్వాత చూడొచ్చు. రేపు మనం పార్టీకి వెళ్తున్నాం, ఏం మాట్లాడొద్దు. అది రేపు మళ్ళీ మేము తిరిగి వస్తాం. అయ్యో, రేపు. ప్రియా ప్లీజ్ మా కోసం రావా? వెళ్లే ముందు ఒక గిఫ్ట్ ఇస్తా.
అమ్మాయి అదిటి ఆ. ఇదిగో ఒరిజినల్ జీడిపప్పుతో తయారు చేసింది. అల్లుడికి ఒకటి ఇచ్చాను, మిగిలింది ఒకటే, అది మీకే. అయ్యో ఇదంతా ఆయనకు అలవాట్లేదు. అసలు ఇంట్లో ఇలాంటివి ఎక్కడ ఉండవు. సారీ. నేను కూడా ప్రియోకి సపోర్ట్ చేస్తున్నాను. ఇటువంటి విషయాల్లో మనం ఎంత దూరంగా ఉంటున్నామో అంత మంచిది. కానీ ఇది నాకు అవసరం. ఇప్పుడే యూజ్ చేయాలనేమీ లేదు, గిఫ్టే కదా. విలువగల గిఫ్ట్ ఉపయోగించుకునే వాళ్ళకి ఇస్తే మంచిది. అదే మంచిది. అవును, నువ్వు చెప్పేది సరే. ఏదైనా మిగతా అదంతా రేపు సాయంత్రమే. గుడ్ నైట్, ఐ లవ్ యూ. గుడ్ నైట్. ఇది కూడా నేనే తాగాలనుకుంటా. ఎంతలా అవమానించారేమిటి? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యే ఉంటారు తెలుసా. ప్రియా ఏదో తోబుట్టు అన్నారు, మీకు మాధవ్కి ఉన్నది చాలా గట్టి ఫ్రెండ్షిప్ అని డైలాగులు అన్నారు. ఇప్పుడు చూసారుగా. కాదమ్మా, మనము వాళ్ళకు ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు. దేనికి? ఇలా జరిగినందుకు వాళ్లే కదా సంతోషించాలి. మనం అలాగేగా అనుకున్నాం. మా మావయ్య సారీ అని కూడా అన్నారు. ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అది ఏమైనా కానివ్వు, దాన్ని రిజెక్ట్ చేయటం లాంటి ఇన్సల్ట్ ఇంకేమీ ఉండదు. యూజ్ చేయరట కదా. అది పోనీ అమ్మా, వదిలే. ఇదంతా ఒక విషయమా? నేనంత త్వరగా ఈ విషయం మర్చిపోను. మరెందుకు ఈరోజు ఉదయం మాత్రం ఆ పనసకాయ పడినందుకు పిలిచారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మనం ఓవర్గా రియాక్ట్ అయ్యామేమో అనిపిస్తుంది నాకు. ఒక ఫ్యామిలీ లాగా మనందరం కలిసిమెలిసి ఉన్నాంగా. పర్వాలేదు, రేపు ఈవినింగ్ వెళ్తాం కదా, అప్పుడు చూసుకుందాం. తర్వాత వెళ్ళిన వెంటనే ఇన్విటేషన్ పంపిస్తా. ఇన్విటేషన్ రాగానే నలుగురు వీసాలు తీసేసుకోవాలి. అమెరికాలో 15 రాత్రులు 15 పగళ్ళు నేనే స్పాన్సర్ చేస్తాను, ఫ్లైట్ టికెట్స్ తో కలిపి. ఏమంటావే? ఓకే. ఏమైతే నీకు అమెరికా అని చెప్పినా కూడా నీ మొహంలో సంతోషం లేదు? ఉండు, అమెరికా అంటే చీపుకుందా? నచ్చకపోతే చెప్పు, అట్లాంటిగా ఆఫ్రికా అలాగే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే, నేను ఒక వైన్ ఆర్డర్ చేయబోతున్నాను. కంపెనీ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ విషయంలో నేను ఎవ్వరిని కంపల్ చేయను. ఎవరి అడ్వైస్ కూడా నేను వినను. మావయ్య వద్దు, వైన్ అయినా కూడా ఈ చోట అదొద్దు. ఎందుకంటే కొంతమంది తప్పుగా అనుకుంటారు కదా, ఆ తర్వాత మనకే అసహ్యం. చూసారా, ఇదే రక్తబంధం, ఒక కేర్. వద్దు. మా వాళ్ళు చెప్పిన మాటలకి నేను విలువిచ్చి నా మనసు నిండా బాధతో నేను ఇవాళ క్యాన్సిల్ చేస్తున్నాను. ఏంటనో అందరూ తెలిసిన వాళ్లే కదా, ఆయన తాగనివ్వు. అతను ఎందుకు ఒంటరిగా తాగాలి? కావాలంటే నేను అతనికి కంపెనీ ఇస్తాను. నాకు ఒక రెడ్ వైన్, నాకు ఒక వైట్ వైన్. ఆయన తాగట్లేదని ప్రియా చెప్పింది అబద్ధమా? మమ్మల్ని మోసం చేయడానికా? అందువల్లే నేను వద్దు అన్నాను. ఓకే, నేను చెప్పింది వాపస్ తీసుకుంటాను. ఇష్టమైతే మాటలు అంటారు, తర్వాత వాపస్ తీసుకుంటారు. ఇవన్నీ మనం అలాగే వింటూ ఉండాలా ఏమిటి? అది అలా ఉండండి. ఇప్పుడు మీకు ఒక నిజం చెప్తా. ఈ ఫుడ్ని మనం ఇలాగే ఉంచామంటే చల్లారిపోతుంది. అందుకని ముందలు తినేద్దాం. సో జెరీ అండ్ మాధవ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హలో నమస్తే. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మీ అందరినీ కలుస్తాము. ఏమిట్రా? ఏమైంది? ఏంటి? ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. లేదే, ఏ సమస్య లేదే. షోలో ఏదైనా తప్పు జరిగిందా? లేదు, ఏదో ఫార్మల్ గా మాట్లాడినట్టు అనిపించింది, అందుకే. సార్, మీకు అలా అనిపించిందేమో. ఒక నిమిషం. సరే. అను, ఎందుకు అరుస్తుందో తెలియలేదే. అను, ఒక నిమిషాలరా. ఏమైంది ప్రియా? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఈ చెట్టునో లేక కొమ్మనో ఇప్పుడే నరకాలి. ఎక్కడ చూసిన పురుగులు. వామిట్ వస్తుంది. ప్రియా, నువ్వు దేనికి ఇలా అరుస్తున్నావు? మనం ఇల్లు కొనేటప్పుడు ఈ చెట్టు ఉంది కదా,
అలాగే ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అనవసరంగా మాట్లాడొద్దు. ఇంతకు మించి నాకు ఓపిక లేదు. ఏమైంది ప్రియా? ఏం సమస్య? ఏం లేదు, ఈ చెట్టు నరకాలి అంతే జెర్రీ. అరే ఇంకా ఈ చెట్టు కొట్టలేదా? అవును, నరికేస్తే మిగతా వాళ్ళు తలనొప్పి లేకుండా ఉంటారు కదా. అరే ఎందుకు ప్రియా ఇలా మాట్లాడుతున్నారు? రే దీనికి పరిష్కారం ఏంట్రా? రే నువ్వేంట్రా తోడుగా మాట్లాడుతున్నావు? నీ ముందే కదా కాల్ చేశాను ఆ రోజు. కాస్త వెతుకారంటే ఎవరైనా దొరకకుండా ఉంటారా? ఇక్కడ బీహార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయితే మీరు వెళ్ళి వాళ్ళని పిలుచుకురావచ్చుగా. మాధవ్ ఒక నిమిషం. ఇది మా లోపలండి, మేము చూసుకుంటాము. మిస్టర్ మాధవ్ ఒక నిమిషం. ఈ కాలనీలో మీరు సమస్యని మొదలు పెట్టారు. ఎందుకు అనవసరంగా అరిచి అందరూ అడిగేలా చేస్తున్నా? ఇటువంటి పరిస్థితి వస్తే ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు. ప్రియా కాబట్టి సాఫ్ట్ గా చెప్తాను. అయితే సరే, ఓ పని చేద్దాం. ఈ కొమ్మల్ని మేమే నరుకుతాం. మా చెట్టుని ఎవరు నరకడానికి అంటే మేము దీన్ని భరిస్తూనే ఉండాలంటారా? అలా మేము ఇక్కడ ఉండలేము. నేను ఈ రోజే మనుషుల్ని పెట్టి కొమ్మలన్నీ నరికించేస్తాను. అలా వీలు కాదు. అంటే టైం వస్తే మేమే కొట్టేస్తామని అర్థం. మీరు వేరేదో విషయాన్ని మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నారు. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. ఎలా మాట్లాడాలి నువ్వు నాకు నేర్పించు. ఇలా చూడండి, మీ ఇద్దరు కలిసి అందరినీ రెచ్చగొడుతున్నారు. ఏమైంది? ఏం కావాలి? ఒక కాఫీ అడిగాను. కాఫీ. ఏదో పండు వాసన వస్తుంది కదా. ఒక కాఫీ అడిగాను. నీకు కూడా వాసన వస్తుంది కదా. లేదు, కాఫీయే కదా. అప్పు నాకొకటి. అలాగే. ఇదిగో. నేను అడిగింది కాఫీ అప్పు. టీ అడిగింది నేను. ఈ రెండు ఇలా మార్చేస్తే సరిపోతుంది. సరే బయలుదేరిను. ఏమైంది వీడికి? మాధవ్ ఇటు చూడరా. అను ఇంట్లో పిలిచారు, పోయాము. తానెందుకు ఇంత పెద్ద సమస్య చేస్తున్నావు? ఎవరు చేస్తున్నారు? అవన్నీ మీ వ్యక్తిగత సమస్యలు. వాటికి మాకు ఎటువంటి సమస్య లేదు. రే ప్రియా, ఈ విషయాన్ని ఎమోషనల్ గా డీల్ చేసినందువల్లేరా ఈ సమస్యలంతా. అను డీల్ చేసిన విధానం చాలా ఇమ్మెచ్యూర్డ్ గా నాకు అనిపిస్తోంది. ఓహో, నాకు ఆర్గ్యూ చేయాలని లేదురా. నాకు కూడా దీని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ పనస చట్నీ కొట్టేస్తాను, అప్పుడు సమస్య తీరుతుంది కదా. అదే రెండు కుటుంబాలకి మంచిది. అది కొట్టేసేది మంచిది కాదురా. ఆ చట్నీ కొట్టేయొద్దు, అది అక్కడే ఉండని అని చెప్పేదేరా మంచిది. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం చాలా ఈజీ జెర్రీ. ఆ సమస్య మనకు వచ్చినప్పుడే దాని గురించి తెలుస్తుంది. అయితే వదిలే. కేవలం ఒక ఆకు పడ్డందుకారా ఇంత సమస్య? దాన్ని కొట్టేస్తాను. సరే. రే మీ ఇద్దరిని జైసర్ పిలిచారా? త్వరగా రమ్మన్నారు. ఓకే బాయ్. సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆ ఫ్యాబ్రిక్ మార్చి చదవాలి. బ్రూక్స్ మాల్ పక్కన పనసపండు ఉత్సవం జరుగుతోంది. మనకి స్పాన్సర్ చేసే వాళ్ళే దానికి స్పాన్సర్స్. ఈ రోజు నుండి 1 వీక్ పనసపండు ఉత్సవమే మన ఫ్యాబ్రిక్. వెళ్ళి స్టార్ట్ చేయండి. పనసపండ సార్? పనసపండు వద్దు సార్, మనము మామిడి పండు గురించి మాట్లాడదామా? మామిడి పండు కాకపోతే ఇంకే పండైనా కూడా పర్వాలేదు. పనస పండుగ బదులుగా మామిడి పండు. నేను నా స్పాన్సర్ చెప్పేటట్టే నడుచుకోవడం కుదరదు. పనసపండు, పళ్ళ ఇత్తులు, ఇదంతా చాలా చీప్ అయిన కంటెంట్ సార్. నేను మిమ్మల్ని పనసపండు తినమని చెప్పలేదే, ప్రోగ్రామ్ మాత్రమే చేయమని. వెళ్ళండి. ఇదిగోండి, ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్లాన్ చేసుకోండి. వెళ్ళండి. షుగర్ కరెక్ట్గా ఉంది. ఏదో పండు వాసన వస్తుంది కదా. ఏంటి నీకు వాసన వచ్చిందా? ఇటు వాసన వస్తుంది. టీలోనే? లేదు, పనస వాసన. పండు వాసన. గుడ్ మార్నింగ్ వైజాగ్. మీ అందరికీ ఇష్టమైన హలో ఎఫ్ఎం యొక్క హలో నమస్తే షోకి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. నేను మీ ఫేవరెట్ జెర్రీ, ద మోస్ట్ ఫేవరెట్ ఆర్జే మాధవ్. నా అభిమాన లిజనర్స్ అందరినీ హలో నమస్తే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని తీసుకువెళ్ళబోయే చోటు చాలా అద్భుతమైన ఒక చోటుకి. అది ఎక్కడ మాధవ్? సిఎంఆర్ మాల్ దగ్గర ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. పనస పండ్ల మహా ఉత్సవం మిత్రులారా. మన రాజ్యంలోనే మొదటిసారి వైజాగ్ లోనే ఉత్సవం జరుగుతుంది. పనస పండు గురించి చెప్పాలంటే అది మన రాష్ట్రంలోనే చాలా మందికి ఇష్టమైన పండు. పనస పండు, పళ్ళ పాయసం, పనస పొట్టు, పళ్ళ చిప్స్, ఆవు పెట్టిన పనస, పళ్ళ పులుసు, ఇలా పనస పండుతో చేసిన చాలా డిషెస్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే మీతో ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. మన మాధవ్ వైఫ్ ప్రియా తన ఒక చాలా మంచి బేకర్. ఆమె రుచికరమైన పళ్ళ కేక్ చేసి అదరగొడుతుంది. అవును, ఆవిడ బేకర్ గానే ఉంటుంది.
పనస పండుతో తను కేక్ చేస్తుంది. అది తినడానికి చాలా బాగుంటుంది, కానీ అది తినే భాగ్యం నా మిత్రుడికి దొరకదనుకుంటున్నాను. మనం వీటిని విడిచిపెట్టి ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. పనస పండ్ల మహా ఉత్సవం. దీనికి సంబంధించి ఒక విషయం నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మీ అందరింట్లో పనస పండు ఆ పనస చెట్టు విత్తనం ని నాటండి. ఆ చెట్లు పెద్దగా మన రాష్ట్రం చల్లపడాలి. మీరు పనస గింజ నాటడానికి ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. మనం పనస గింజ నాటి అది మొక్కై మానై పెరిగిన తర్వాత దాని వల్ల పక్కింటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అది రెండు కుటుంబాల మధ్య ఉండే మంచి సంబంధాలని చెడగొట్టకూడనే కూడదు. చెడగొట్టొద్దు అనే పదం మీరు వాడొద్దు మాధవ్, ఎందుకంటే అది ఒక మంచి పదం కాదు. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. పళ్ళ చెట్టు ఆకులు మనకు నాస్టాల్జియా. ఆ ఆకులు ఒక పుల్లగొచ్చి అందులో గంజి తాగిన వాళ్ళు ఎవరున్నారు ప్రజల్లారా? ఈ విషయం ఎంతమందికి గుర్తుందో తెలియదు, కానీ మనకు చిన్న వయసులో నాన్నగారు ఆ ఆకుతో ఒక టోపీ చేసి మన తలపై పెట్టి మన అందాన్ని పెంచుంటారు కదా. మీ ఇంట్లో ఉండే పనస చెట్టు వల్ల పక్కింటి వాళ్ళకి ఇబ్బంది అయిందంటే మీరు ఖచ్చితంగా పోలీసుల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే విషయం తెలియని వాడికి దాని విలువ ఏం తెలుస్తుందిలే పోనీ. కానీ నేను ఒక నిజం చెప్పాలా మాధవ్, పోలీసులు ఎవరు చెట్టు కొట్టేయరు. పైగా పోలీసు వాళ్ళకి భయపడి ఆ చెట్టునో ఆ చెట్టు కొమ్మనో ఎవ్వరు అసలు కొట్టేయరు మాధవ్. మా పక్కింటి ఆయన ఒక పనస చెట్టుని పెంచి దాని మూలంగా నా జీవితమో లేదా నాకు ఇంటికో ఏదైనా సమస్య అంటూ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులు అందులో తలదూరుస్తారు. ఆ పనస చెట్టును వేలతో సహా పీకి పడేస్తారు. పనస చెట్ట ఏమిటి? ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి సాంగ్ వినేసొద్దాం. మాధవ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నా పనస చెట్టుని మాత్రం కాదు, అందులోనూ ఒక చిన్న కొమ్మని కూడా నేను కొట్టనివ్వను. కొడతానో లేదో నువ్వే చూస్తూ ఉంటావు చూడు. ఫస్ట్ నీలాంటి ఒక పిచ్చోడిని ఫ్రెండ్ చేసుకుంది నా తప్పేరా? నేను లేదంటే ఈ షోనే లేదురా, నువ్వేరా పిచ్చోడు. అది చూసేద్దాంలే. ఏంట్రా ఓవర్గా ఏమనుకుంటున్నావురా? ఆ పనస చెట్టుని నేను ఎలాగైనా నరికి తీరుతాను. చెట్టు నరికేస్తాను. ఎందుకు? మాధవ్ ఇక్కడే ఉండండి. ఏమిటయ్యా కూడా వస్తే కొడతారా ఏంటి? ఎలా కొడతారో నేను చూస్తాను. సార్ మీరు రండి. మీరందరూ ఇక్కడే అందరూ ఇక్కడే ఆగండి. మేము కమిటీతో మాట్లాడి ఇక్కడ వస్తున్నాం. రండి కూర్చోండి. అను టీ తీసుకురావా? వద్దు పర్లేదు. అది సరేలే, పక్కింటి వాళ్ళతో వీళ్ళిద్దరూ అవమానపడి ఇలా మౌనంగా కూర్చున్నారు. ఇలా జరిగినప్పుడు టీ పట్టుకొస్తారా? మిస్టర్ జెర్రీ, ఈ కాలనీలో ఇలా ఫస్ట్ టైం జరిగింది. ఒకవైపే మాట్లాడకూడదు. నేను న్యాయం చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఏంటిది, ఈ అమ్మాయి ఏమైనా మొక్కని వాళ్ళ ఇంటి వైపు తిప్పి పెట్టిందా? లేదంటే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోండి. బిల్డర్స్ మంచి అభిప్రాయంలో ఫ్లాట్ లో చెట్లు కొట్టలేదు, అది ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. అలా ఏం లేదక్క, వీళ్ళందరి ముందు మేము గొడవలు పడే వాళ్ళలా క్రియేట్ చేశారు. అందులో ఏ సమస్య లేదు. మనమందరూ ఒకరికొకరు తెలిసినోళ్లే కదా. అది అటువైపు ఉండే వాళ్ళకి తెలియాలి కదా. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ చోటు నా కొమ్మని మాత్రం నరికేయండి. ఇది కాలనీ వాళ్ళ రిక్వెస్ట్ అనుకోండి. సార్, నేను ఎవరికి భయపడి చేయలేదు. మీరు వచ్చి చెప్పినందుకు నేను కొట్టేస్తాను. కొమ్మ కాదు సార్, చెట్టే కొట్టేస్తాను. థ్యాంక్ యూ జెర్రీ, థ్యాంక్ యూ. వెళ్దామా? వాళ్ళు కచ్చేరానికి ఒప్పుకున్నారు. కానీ సెక్రటరీ ఎవరికో భయపడి నేను ఇది ఒప్పుకోలేదని వాడు చెప్పాడు కదా. ఇది నాకు చాలా తప్పుగా ఉంది. అసోసియేషన్ వాళ్ళు చెప్తే సరే అన్నారు, కానీ ఆ దేవుడు వచ్చి చెప్పినాక నేను ఒప్పుకొని అన్నారు. కాస్త ఆగండి. నాకు ఎవరి దయ అక్కర్లేదు. నేను నిజమే చెప్తున్నాను కదా. అభిమానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను. నేను తలుచుకొని ఉంటే ఎప్పుడో దాన్ని పీకి పడేసేవాడిని. మీరే చూసారుగా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సరిగ్గా చెప్పావమ్మా. తనని చూడండి, చెత్తంతా మన ఇంట్లో వేస్తుంది. తనని ఏం చేస్తానో చూడు. నువ్వు ఇట్రా. ఇటు చూడు సెక్రటరీ, నేను నీకు ఇచ్చిన మాటను తిరిగి తీసుకుంటున్నాను. ఏ కారణానికి నేను నా చెట్టును కొట్టను. ఎవడైనా కొట్టడానికి వస్తే వాని కాళ్ళు కొట్టేస్తాను. అసోసియేషన్ లో చెప్పాలన్న గౌరవానికి చెప్పాను రా. ఏం చేస్తాను నువ్వే చూస్తావు కదా. మీరు ఎలాగైనా చేయొచ్చు, కానీ సమస్య అయితే అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓ, ఇది అనవసరంగా ఇద్దరు పోట్లాడుకునే బదులు మాట్లాడకుండా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు అనవసరంగా వాగుతున్నావు. నోరు మూసుకో, ఇంటికి వెళ్ళిపో. పోయా. అంతా జరిగాక నా దగ్గరికే రండి. హలో జగన్మోహన్ సారా? అలాగనే అందరూ అంటున్నారు. రే, మీ ఇద్దరి వల్ల ఆ స్పాన్సర్ చిరాకై కూర్చున్నారా?
తెలుసా ఈ షో సగంలో ఆపేయాల్సి వచ్చింది. అయితే స్పాన్సర్కి వెళ్ళి చెప్పండి జరి హలో ఎఫ్ఎం వదిలేసి వెళ్ళిపోయాడని. రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ పంపిస్తాను. రేపటి నుంచి ఆఫీస్కే రానయ్యా. వీడితోడంతా ఎవడయ్యా పనిచేస్తాడు? రే పిల్లలారా అన్నయ్య ఒకటి చెప్తాను వినండి. నువ్వేంట్రా చెప్పేది? నేనే ఎక్కడితో పని చేయను. నేను బిగ్ ఎఫ్ఎం వెళ్తాను రా. నేను బీబీసీ పోతాను. బీబీసీలో చేరి చించుతావు. నేను ఒంటరిగా షో చేసి చూపిస్తాను. చూపి ఒంటరిగా ఎంత పొగురుతో మాట్లాడుతున్నాడు చూసావా? మనం ఎవరని వీడికి చూపియాలి. ఏంటయ్యా చూస్తున్నారు? బయలుదేరండి. అనవసరంగా గొడవ పడుతున్నారు. లోపల రమ్మా. అవునండి సొంత ఇల్లే. అప్పుడు ఆ విల్లా కొన్నప్పుడు ఆ చెట్టు అక్కడేగా ఉంది. అవునవును అక్కడే ఉండే. కానీ ఆ చెట్టు ఒక కొమ్మ మాధవ్ ఇంట్లో. అలా చెప్పకండి. ఇక మీదట మాధవ్ అనేవాడు లేడు. ఇక చెప్పకండి. ఆపోజిట్ పార్టీ అలా చెప్పండి. ఈ విపక్ష దళం వాళ్ళ ఇంటి గోడ పైన మన చెట్టు ఒక కొమ్మ వాలిపోయినట్టుంది. అందులో నుంచి కొన్ని ఆకులు ఆ మాధవ్ కాదు ఆయన చెప్పినట్టు విపక్ష దళం వాడి ఇంటిలో పడి ఉంటాయి. ఇంకా ఆకులేం పడలేదు. అది ఆపోజిట్ వాడు కట్టు కదా సార్. అది ఏమైనా కానీ సరే సుప్రీం కోర్టుకి వెళ్ళినా సరే వాళ్ళొక కొమ్మని కూడా కొట్టేయొద్దు. నేను ఎంత డబ్బైనా సెలవు చేస్తాను. గౌరవం దాకొచ్చింది. రేపే స్టే ఆర్డర్ తెప్పించండి సార్. ఆ సమస్యలని నాకు వదిలేయండి. ఒక 2 రోజులు అటు పక్క నేను వస్తున్నాను. కావాలిస్తే ఆ పనస చెట్టుకి నేను ప్రొటెక్షన్ కూడా ఇస్తాను. తరువాత నా ఫీజు గురించి మా జూనియర్ చెప్పే ఉంటాడు కదా. అది ఇప్పుడు పూర్తిగా కావాలా? ఆ మొత్తం ఇచ్చేయండి. నేను తర్వాత మాట్లాడతాను. ఏం జరిగినది వదలకూడదు. జెరీ ఏమిటా సౌండ్? వాళ్ళు చెట్టు కొట్టేస్తున్నారే. అయ్యో నీ కాళ్ళు కొట్టేస్తాను రా. దిగరా కిందికి. కొడక రాత్రి వచ్చి చెట్టు కొట్టేస్తావా? అంత తొందర రండి. త్వరగా రండి. ఏంటయ్యా సెక్యూరిటీ? చూడండి అక్కడ ఒకడు ఉన్నాడు. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నీకే చెప్పేది కిందకి దిగు. దిగవయ్యా. దిగు. పైకి వచ్చి చట్నీ చేస్తాను. పట్టుకోండి. నీకే చెప్పేది. వదలదు. ఎవడరా నువ్వు? మీరా? అది సరే, నువ్వు మనుషులను రెడీ చేసావా? ఈ చెట్టును కొట్టడానికి మనుషుల అవసరమేమీ నాకు లేదు తెలుసుకో. రెండే రోజుల్లో ఆ చెట్టు నేను నరికి పడేస్తాను. ఇలా చూడండి, ఊరికే బాగొద్దు. మేమేం బాగడం లేదు. నరకాలనుకుంటే నరికేస్తాం. అదే అమ్మాయి వెళ్తుంది కదా, మేము వెళ్తాం. అదంతా ఏమీ వద్దు. మీరిద్దరు ఇళ్ళు అమ్మే చెల్లిపోవడం అందరికీ మంచిది అంతే. సార్ మీకెందుకు ఈ అనవసరమైన పని? ఎవడివో మాటలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీలాంటి ఇద్దరిని పెట్టుకుని ఆఫీస్ నడిపే బదులు లోపలికే వెళ్ళి కూర్చోవచ్చు. ఈ ఎఫ్ఎం కన్నా జైలు నయం లోపల ఫుడ్ అన్ని బాగా దొరుకుతాయి. ఈ పనసు చెట్టే నా ఎఫ్ఎం యొక్క భవిష్యత్తు. ఎన్ని రోజులు ఏమైందో ఈ భవిష్యత్తు. తమ్ముడు చెర్రి, అన్నయ్యన కాస్త కనికరించరా. రేపే నువ్వు ఆఫీస్కి వచ్చేరా. నువ్వు వచ్చేరా. సార్ మీరు ఏం చెప్పినా సరే ఇతనితో వర్క్ చేయడానికి జెర్రీ ఖచ్చితంగా రాడు. అయ్యో, ఈయన గనుక మాట్లాడకపోయి ఉంటే నీకు అసలు పెళ్లి అయ్యి ఉండదు. నేను ఊరికి కెలికే పని పెట్టుకోవాలి. అడుగు ప్రియా. నాకు మాట్లాడే ఇష్టం లేదు. వస్తారా? నువ్వు పోవే. అసలు ఆడపిల్లనా పెద్ద రాక్షసులా ఉంది. వాడు మనిషిని వాడే భయంకరంగా కొట్టారబ్బా. ఇప్పుడు ఏం చేద్దాంరా? టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం సార్. ఏంటి ఆకలి లేదా? చెక్కు తీసుకోలేదేమో. ఆయన చూస్తే ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు. నాకేమో ఆకలి దంచేస్తోంది. మీరు వర్క్ చేస్తున్న స్టేషన్లో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఆగిపోయారు. అదే ఒక నెగటివ్. దానికన్నా పెద్ద నెగటివ్ మీ టీముని విడదీయటం. జెరీ మాధవ్ టీం అది ఒక వ్యత్యాసమైనదే. చెప్పాలంటే మాధవ్ ఒంటరిగా. సార్ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. అన్ని ఎఫ్ఎంల కంటే మీ ఎఫ్ఎం టాప్ గా ఉంటుంది. నాకు ఒక ట్రైన్ రెస్టారెంట్ గా ఇస్తే చాలు.
మనం ఒక సూపర్ స్లాట్ని రెడీ చేయొచ్చు. అలా స్లాట్ని క్రియేట్ చేసే వాళ్ళు మన ఆఫీస్లోనే ఉన్నారు మాధవ్. బట్ ఐ వాంట్ యువర్ టీమ్ జెర్రీ మాధవ్. సారీ సార్, మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారన్నా మాధవ్తో కలిసి నేను ఇక పని చేయలేను. ఐఎమ్ సారీ మాధవ్, ఐఎమ్ సారీ. ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, టైం అయింది సార్. చావడానికా? హలో నమస్తేకి ఇంకా 3 నిమిషాలే ఉంది సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ఉన్న ట్రైనీస్తో ఏదైనా చేయగలరేమో చూడండి. ట్రైనీస్ని పెట్టుకొని ఈ ప్రోగ్రామా? బాగుంది సార్. అందరూ టెన్షన్గా ఉన్నారు. షో స్టార్ట్ అవ్వడానికి 2 నిమిషాలే ఉంది. నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఆ విషయం నాకు ముందే తెలుసు, మీకు ఏదో రోజు పిచ్చి పడుతుందని. ఎక్కడికి? అయ్యో సార్ వదలండి సార్. అయ్యో సార్ వదలండి. అయ్యో సార్ ఎక్కడికి? కిళ్ళి కొట్టద్దు సార్. లోపలికి వెళ్ళి. ఎందుకు సార్? కూర్చో కూర్చో. వెల్కమ్ టు హలో నమస్తే. ఈ రోజు మీకోసం వచ్చిన సర్ప్రైజ్ అయిన ఆర్జేస్ జై అండ్ అప్పు. నేనే జై. నాతో ఎవరున్నారో నేను క్లియర్ గా చెప్పేశాను. ఇంకెవరో కాదు, అప్పు. అప్పు అప్పు మనం కొట్టేస్తాం కదా. ఏం కొట్టాం? కొట్టాను కాదు, అదర్ కొట్టేస్తాం. ఏం అదర్ కొడతాం? అదర్ కొడతాం. మనం ఈ ప్రోగ్రామ్ అదర్ కొడతాం. భయంగా ఉంది. ఈ అప్పు ఎప్పుడు ఇలాగే ఏది అడిగినా భయంగా ఉంది అంటుంటాడు. ఈ ప్రపంచంలో మనకు చాలా ముఖ్యమైన విషయమే ధైర్యమే. ధైర్యం ఉంటే సరిపోతుందా? మనం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైలు వస్తుంటే నుంచోగలమా చెప్పండి? వెళ్ళమంటారా? ఈ అప్పు ఎప్పుడు ఇలాగే. ఈ రోజు హలో నమస్తే ప్రోగ్రామ్ లో మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. దానికి ముందు మనం ఒక పాట విని వద్దాం. ఈ ఆఫీస్ ప్రాణాలు ఊగిసలాడుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? ఇక మీద భయంగా ఉంది, టెన్షన్ ఉందని చెప్పామంటే చూసుకో. ధైర్యంగా మాట్లాడరా. నువ్వు అనుకుంటే చేయలేదు ఏమీ లేదు. నీకు ఇంక్రిమెంట్ కావాలా? ఇప్పుడు ఇచ్చిన శాలరీ ఇస్తే చాలు. అది ఓకే. ఈ రోజు నీకు శాలరీ ఇస్తాను. మాట తప్ప. సరే రా, వచ్చి కూర్చో. అలాగే. ఈ రోజు నా పని అయిపోయేలా. పాట అయిపోవచ్చిందిరా. వెల్కమ్ బ్యాక్ టు హలో నమస్తే. నమస్తే. హలో, నేను అప్పు. కొద్దిసేపటి క్రితమే జై గారు ఇలాంటిది ఏదో చేస్తారని నాకు బాగా తెలుసు. ఈ షోని ఇలా స్టార్ట్ చేయమని నేనే ఐడియా ఈ జై గారికి ఇచ్చాను. ఇది నిజంగా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ముందు అదే ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఓ, మనం ఏమేం మాట్లాడవరా? నాకు అసలు ఏమీ గుర్తులేదు. ఏం జీవితం రా ఇది. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. స్పాన్సరే. ఈరోజు ప్రోగ్రాం బాగుందట. మనం దీన్ని ఇలాగే కంటిన్యూ చేసే. ప్రజల గురించి ఆలోచించాలిగా. వాళ్ళు మనల్ని ఊరికే వదలరుగా. సరే, ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరిని తీసుకురండి, లేదంటే మొత్తం పాడవుతుంది. త్వరగా వెళ్ళండి. మనం ప్రోగ్రాం చేయడం మానం, ప్రజలు తిట్టడము మానరు. సోదరులారా, పార్టీ ఎలాంటి పోరాటము జరపట్లేదని మనకి వార్త వచ్చింది. హలో, నేను మీకే చెప్తున్నాను, రోజు 24 గంటలు మీ సెల్ ఫోనే చూస్తూ ఉండండి. నేను పని చేస్తాను. పార్టీలో నిర్ణయాలని వాట్సాప్లో పంపిస్తాను, సరేనా? అలాగే చేయండి అన్నయ్య, అదే మంచిది. రమేష్. ఎవర్రా? మాధవనా? ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. నా చిన్నప్పుడు స్నేహితుడు మాధవన్. కాలేజీలో ఉన్నప్పుడు సెక్రటరీగా 2 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ప్రోగ్రాం కూడా ఉన్నాను. హలో నమస్తే. అందరుకుంటే సోపు. అవును, విషయం ఏంటి? అయితే పనసకాయ చెట్టు సమస్య. ఇలాంటి చిన్న విషయాలకంతా పార్టీ సపోర్ట్ రాదు. ఈ చేతులు కాలు తీసే పని అయితే వెంటనే వస్తారు. కవరా చెప్పరా? అవన్నీ ఏం అక్కర్లేదు కానీ నా సమస్య చెట్టే. పార్టీ కలెక్ట్ చేసుకుని ఆ పని పూర్తి చేస్తే చాలు. నీకు మంచి వార్త, పార్టీ ఇందులో తలదూరుస్తుంది.
మేము ఏ విషయం కోసం అయితే పోరాడతామో అందులో ఓడిపోతామని అందరూ అంటున్నారు. అది నిజమే. బాగా విను, చెట్టును కాదు చెట్టునే నలమట్టం చేస్తాం. అలాగే నీకోసమే ఇందులో పాల్గొంటున్నాం. మన వాళ్ళకి కాస్త ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక 1000 రూపాయలు ఇస్తాను. దాంతోపాటు ఒక సైబర్ కూడా కలపరా. 10,000 కావాలరా? లేదు, అది అడ్వాన్సే. చెట్టుని మొత్తం నేలమట్టం చేసిన తర్వాత మిగతా ఇస్తే చాలు. ధైర్యంగా ఉండు, మా పార్టీ నీ వెనకాలే ఉంది. సార్ మిగితే నేనే ఆఫీస్కి వచ్చి ఇచ్చేస్తాను. ఫీజు ఎంతైనా పర్వాలేదు, ఇందులో ఒక చిన్న కొమ్మ కూడా వాళ్ళు టచ్ చేయకూడదు. ఇలా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను అన్నీ చూసుకుంటాను. ఓకే జెర్రీ, కావాలంటే డబ్బు మా మావయ్యని అడగనా? ఛీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మన గౌరవానికి అసహ్యం. ఓకే, మరి ఈవినింగ్ షిఫ్ట్లో ఎవరున్నారు? నేనే తర్వాత ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం, బాయ్. సోదరా, ఇక్కడ మీ ఇల్లా? 2 వారాలుగా మీ టాక్ షోకి మమ్మల్ని పిలవలేదుగా. పిలవడానికి మీ దగ్గర ఏదైనా విషయం ఉండాలిగా. దానికే ప్రయత్నిస్తున్నావు. ఓహో, ఏంటిక్కడ? ఇక్కడ సమస్యను ముగించినాకు వచ్చావు. రమేష్, ఈ చెట్టే కదరా నీకు సమస్య? ఈ చెట్టుకి వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? అది ఇప్పుడు అవసరమా? అది కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి మాట్లాడేస్తా. అరే ఏంటి ఏంటి సమస్య? కాలనీ వాళ్ళు మీ వాళ్ళే కాలేదు. ఇప్పుడు ఈ చెట్టు నల్లబట్ట చేస్తాను చూడండి. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఏంటో మాట్లాడేస్తా. నేను చూసుకుంటానులే. రమేష్, అతిగా మాట్లాడతారు, జాగ్రత్త. నా గురించి తెలియదు కదా నీకు, ఎంతమంది చూసానంటే వాళ్ళని. రాహుల్, నేనుంటున్న విల్లాకి మీరు ఒక యూనిట్ ని పంపించండి. అలాగే న్యూస్ ని కూడా అప్డేట్ చేసాయి. యువ ఆర్జే ఇంటి ముందు సీకేఎం పోరాటం చేస్తున్నారు. సీకేఎం పార్టీ వాళ్ళ జిల్లా ప్రతినిధి రమేష్ సార్, మీకు తెలుసా? నీకంటే ఇక్కడ పని అక్కడ బయట ఉన్న పనసకాయ చెట్టుని కొయ్యాలి. కుదిరితే ఈ రోజు కోసేయండి. లేరా ముందు బయటికి వండరా. పార్టీతో అనవసరంగా గొడవ పడకు. మీరు మాత్రమే కాదు, మీ మొత్తం పార్టీ వచ్చినా కూడా ఆ చెట్టుని మేము కొట్టేయం. మా పార్టీ సమస్యను మేము చేతిలో తీసుకున్నాం. దీన్ని మేము ఊరికినే వదిలిపెట్టాం. సహోదరా, నేను మీతో ఇప్పుడు మంచిగా మాట్లాడుతాను, చూసుకోండి. వేరేలా మాట్లాడతావు చూస్తాను. జెర్రీ, పోలీసులకి కాల్ చేయి. ఆర్జే ఇంటి ముందు సీకేఎం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అన్నా, ఇది బ్రేకింగ్ న్యూస్ అయిందన్నా. తమ్ముడు జరుగమ్మా. ఈ చంపడాలు కోయడాలు ఇవన్నీ మామూలు విషయాలే. అలాంటిది చెట్టుని ఎలా కోస్తాను నువ్వే చూడబ్బా. కోస్తున్నా చూడు. ఈ చెట్టు గురించి మీకు ఇంకేమైనా వివరాలు తెలుసా? ఈ చెట్టు చాలా సంవత్సరాల నుంచే ఉందండి. ఏంటి మేడం సడన్ గా వేరేలా మాట్లాడుతున్నారు? మేడం వస్తున్నారు. ఒక రాష్ట్రీయ పార్టీ ఒక సాధారణ వ్యక్తుల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు అంటున్నారు. అది కూడా ఒక పనసకాయ చెట్టు కోసం ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నారా? పనసకాయ చెట్ట? ఏం పనసకాయ? ఇక్కడ పనసకాయ చెట్టు ఉందా? ఇప్పుడే నేను చూస్తున్నాను. పనసకాయ చెట్టు కంటే మా పార్టీ వస్తుందా? ఈ 2 విల్లాలు పొరంబుకు స్థలంలో కట్టారు, అందుకే ఏంటో చూడడానికి వచ్చాం అంతే. ఏంటి ఏమంటున్నాడు ఆయన? మిత్రులారా, ల్యాండ్ మాఫియాలో ఇరుక్కున్న ఈ 2 ఆర్జేలు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? దీనికి తగిన సాక్షులు కూడా నా దగ్గర ఉన్నాయి. నీ పక్కన ఉందా? అది కాదు, ఇది వేరే మ్యాటర్. పర్వాలేదులే. అన్ని డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయండి. త్వరలోనే నేను దీన్ని కోర్టులో హాజరు చేస్తాను. సత్యం న్యూస్ మూలంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ బండారం బయటపడుతోంది. వాళ్ళని ఎదిరించడానికి సీకేఎం ముందుకొచ్చింది. ఏంటన్నయ్యా, మనం తిరిగి వెళ్ళిపోతున్నామా? ప్రస్తుతానికి వెనక తగ్గడం అనేది పార్టీలో మామూలు విషయము. బడుకు ఏదైతేనో మనం మేనేజ్ చేస్తాం కదా. నువ్వు పార్టీ వాళ్ళని పిలిచినందువల్ల ఏమైందో చూసావా? ఓ వేరే ఎవరు పిలుచుకోరా. ఎవరు అక్కర్లేదురా, నేనేది కొట్టేస్తాను రా. నేను చూస్తాను రా. అటువైపు
నీ తల నరికి పడేస్తాడ్రా. ధైర్యం ఉంటే చేయరా, నువ్వేం చేయలేవురా. వదలండి. ఎక్స్రే ఓకే, ఈసీజీ, స్కానింగ్, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరేం భయపడవద్దు. మరి నాకున్న సమస్య ఏంటి డాక్టర్? ఇన్ని టెస్ట్లు అసలు ఎందుకు తీసుకున్నారు? మరి బిల్లు సెటిల్ చేశారా పూర్తిగా? మీకేం పర్వాలేదు, మీరు ఇంటికి వెళ్ళదు. డాక్టర్ అది కాదు, ఇంకా ఒక రోజు ఉండాలి. ఇది క్రిమినల్ కేసు, అప్పుడే కేసు స్ట్రాంగ్ అవుతుంది. అవునవును, ఏదేమైనా ఈ కేసు మేము వదలాలనుకోవట్లేదు. ఎలాగైనా సరే వాడిని 3 సంవత్సరాలు జైలు పంపుతా. ఏ పాప ఎరగని జెర్రీని తెలుసు. ఆ పోలీస్ స్టేషన్కి కొంచెం డబ్బులు ఇవ్వాలి. రైటర్ మనవాడే. ఇప్పుడు స్టేషన్ నేను ఇచ్చేస్తాను, అన్నిటినీ తర్వాత కరెక్ట్ చేసుకుంటాను. నమస్కారం ఫాదర్, రండి. నమస్కారం ఫాదర్. ఈ చెయ్యి కొద్దిగా వస్తుంది. అంతా నాకు తెలుసు, దేనికి భయపడకు, మీతో మేముంటాం. చర్చి కమిటీలో అందరం కలిసి ఒక తీర్మానం ఇచ్చాం. ఇప్పటి నుంచి ఆ చెట్టుకి మేము సెక్యూరిటీ ఇవ్వబోతున్నాం. వద్దు, ఇందులో మీరందరూ ఎందుకు దూరుతున్నారు? ఇదేమంత పెద్ద విషయం కాదే. జెర్రీ నువ్వేం మాట్లాడుకు, ఊరుకో. ఈ టైంలో మనకి హెల్ప్ కావాలి. వాళ్ళు పార్టీ వాళ్ళని తీసుకొచ్చారు కదా, వాళ్ళకి పార్టీ అయితే మనకి దేవాలయం. నగరంలో ల్యాండ్ మాఫియాలు ఎక్కువయ్యారు. పిఎంపీ నగరంలో ప్రముఖ బిల్డర్స్ కట్టిన కొన్ని విల్లాలు అక్రమంగా కట్టినట్టు కొన్ని చోట్ల నుండి పుకార్లు లేవదీస్తున్నారు. ఈ విషయంపై సీకేఎం పోరాడుతున్నారు. ఇద్దరు ఆర్జేలు పట్టపగలే గొడవ పడుతున్న దానికి కారణం ఈ ల్యాండ్ మాఫియాదారులేనని మాకు సమాచారం అందింది. ఈ సమస్యలన్నిటికీ నువ్వు ఒక్కదానివే కారణం. సంతోషమా? అనుభవించు. అన్వర్, ల్యాండ్ మాఫియాని బ్యాన్ చేయండి. 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 ఇక్కడికి రారా. ల్యాండ్ మాఫియాని బ్యాన్ చేయండి. ల్యాండ్ మాఫియాని బ్యాన్ చేయండి. ల్యాండ్ మాఫియాని బ్యాన్ చేయండి. ఏంట్రా ల్యాండ్ మాఫియాని బ్యాన్ చేయండి. న్యూస్ ఛానల్ అమ్మాయి అడిగినప్పుడు నేను భయపడి ఇది ల్యాండ్ మాఫియా విషయం చెప్పేశాను. దాన్ని నేను అలా మెయింటైన్ చేయాలి. అప్పుడైనా పార్టీకి కూడా మర్యాద. అందుకే ఆ పనసకాయ చెట్టుని ఖచ్చితంగా కోస్తాను. నువ్వు దిగులు పడకు, పార్టీ నీ వెనకాలే ఉంది. అదిగో వాడే. మిస్టర్ మాధవ్, ఒక నిమిషం. ఈ కాలనీలో మీరు సమస్యని మొదలు పెట్టారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని మేము వియో దగ్గరికి వెళ్ళాలి. లీగల్ ల్యాండ్ అని ప్రూవ్ చేయాలి. ఇదంతా మాతో ఎందుకు చెప్తున్నారు? అయితే ముందు దీన్ని నరికేయండి. తమ్ముడు జెర్రీ, ఈ సమస్యని కమిటీ చూసుకుంటుంది. కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాం. కొమ్మేంటి, ఒక ఆకును కూడా ఎవరు ముట్టుకోలేరు. దిస్ ఇస్ థామస్ ఫిలిప్. మీరు మా కంపెనీ పేరుని స్పాయిల్ చేశారు. నేను డెఫినెట్ గా మీ మీద కేసు ఫైల్ చేయబోతున్నాను. మీరు కేసు, సూట్ కేసు ఏదైనా ఫైల్ చేసుకోండి, నాకే సమస్య లేదు. సార్, 3 నెలలుగా మీరు ఈఎంఐ కట్టలేదు. ఇంతకు మించి కట్టకపోతే మీకు బాగుండదు. జెర్రీ, థామస్ మావయ్యతో మాట్లాడి చూడనా? అది వద్దని ముందే చెప్పాను కదా. అలా అయితే మీ బాస్ దగ్గర మాట్లాడి మళ్ళీ రీజాయిన్ అయితే నీకే తెలుసుగా, బ్యాంక్ నుంచి చాలా సార్లు కాల్ చేశారు. కొద్ది రోజులకి శాలరీ తక్కువ ఇస్తే పర్వాలేదు. మనిషిని కాస్త నిమ్మలంగా ఉండనివ్వవే. అను, నాకు తెలుసమ్మా. నేనేం చేయాలి నువ్వే చెప్పు. ఇట్స్ ఓకే.
ఎవరో నీకు తెలుస్తోందా? ఇది మాధవ్ అంకుల్, ఇది జెర్రీ అంకుల్. అనిత పాప 3 months ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని పరిపూర్ణంగా ఇంటికి వెళ్ళబోతోంది. బయలుదేరే ముందు ఒకే ఒక విషయమే ఇష్టపడి అడిగింది, మీ ఇద్దరిని చూడాలని. ఏంట్రా బంగారం? అప్పుడే మేము డిసైడ్ చేసేసాం, ఈ పాప నయమై వచ్చాక ఛానల్ ఫాలోవర్స్కి మీరే అనౌన్స్ చేయాలని. మీరే కదా ఈ పాపకి లైఫ్ ఇచ్చింది. రేపటి హలో నమస్తే ఈ రోజు ఈ హాస్పిటల్లో రికార్డ్ చేయబోతున్నాం. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఇది హలో నమస్తే టైం. ఈ రోజు ప్రెసెంటర్స్ జై అప్పు కాదు, ఇద్దరు సెన్సేషనల్ ఆర్జేస్. అది సరే, జై అప్పు కాకుండా ఇంకెవరో చెప్తారా? అప్పు చెప్పేది కరెక్టే. సస్పెన్స్ ని బ్రేక్ చేయబోతున్నాం. హలో ఎఫ్ఎం యొక్క స్టార్ ఆర్జేస్ గా ఉండినా జెర్రీ అండ్ మాధవ్. మాట్లాడు. వెళ్ళండ్రా, మీ ఈగోని పట్టుకొని వేలాడండి. ఈ పాప అడిగిందనరా మిమ్మల్ని పిలిపించాను. మీకు తెలియలేదని నాకు ముందే తెలుసు, కానీ ఇప్పుడే మీకు మనసాక్షి లేదని తెలుసు. హలో, చెప్పండి సార్. మీరు అడిగిన అమౌంట్కి ఇల్లు అమ్మేస్తాను. రేపే మనం అగ్రిమెంట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నాకు కొంచెం కూడా నచ్చని సెటప్పే ఆ ఇల్లు. మీరు ఇంత దూరం నన్ను బ్రతిమాలుతున్నారు కాబట్టి నేను 5 లక్షలు తగ్గించి ఇస్తాను. మనం ఒకటి చేద్దాం. రేపు ఉదయం 8 గంటల ఫ్లైట్లో అంబిక ఇక్కడికి వస్తుంది. ఎవరు? అంబిక నా భార్య. ఆమె నేను పికప్ చేసుకొని రావడానికి 9-10 అవుతుంది. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుందాం.
అయితే సరే, అనుకున్నట్టుగా ముగించేద్దాం. నాకెందుకో ఈ చోటు వదిలి వెళ్ళడం జీవితంలో మనకి ముఖ్యమైనది మనశ్శాంతి. మనం ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుదాం. సరే, రేపు పొద్దున ఎవరో వస్తారంట ఆ చెట్టుని కొట్టేయడానికి. అంతా ముగించేద్దామమ్మా. త్వరగా ఓపెన్ చేయన్నా. ఇదే ఆ ప్లేసు. ఇల్లే. ఈ తాడు ఇలాగే పెట్టుకుంటావా? సరిగ్గా పెట్టుకోవా? ఇదిగో పట్టుకో. డైలీ నీతో పనిచేసి నేను బీహార్ ఉన్నో తెలుగు ఉన్నో కూడా పూర్తిగా మర్చిపోయాను. బీహార్ వాళ్ళు నీకన్నా అందంగానే ఉంటారు సార్. జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే ఇంకో కాలు అంతే. సార్ సార్ ఇంట్లో ఎవరు లేరా? ఇది పట్టుకో. అటేటో చూస్తావంట్రా, ఇటు చూడు. నువ్వు పైకెక్కు. ఇలా నుంచుని చూస్తున్నావేంటి విగ్రహం లాగా? ఇది ఇక్కడ పాడేసి సామానం తీసుకురా. తీసుకొస్తున్నా. నేర్పించాల్సి వస్తుంది. సార్ సామాన్ తీయడానికి చెట్టు అనవసరంగా నరకమని చెప్తున్నారు. ఈ చెట్టు ఎంత బాగుందో, ఎన్ని ఫలాలు కాస్తుందో. అనవసరంగా కొట్టేస్తున్నారు చెట్టుని. సార్ మీకేమీ వినపడలేదు కదా? నాకు ఇక్కడికి రమ్మని ఫోన్ వచ్చింది. మా అమ్మకి వారం రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. వారం రోజుల నుంచి పడుకునే ఉన్నారు. భార్య పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు సార్. నేను వెళ్ళి చూసేసరికి అమ్మమ్మ పడుకోలేదు, ఎప్పుడో చనిపోయింది సార్. ఆ కార్యక్రమాలంతా ఊరికే చూడకుండా ఎక్కి కొట్టేయండి అయ్యా. ఎవరితో కోపంగా మాట్లాడుతున్నారు? కొట్టేసేది ఏది ఆ పక్కన పడొద్దు. రే, ఒక్క ఆకు కూడా అటే పడకూడదు. దేవుడా, ఒక చిన్న పూజ. ఏదేమైనా ఇది ఒక స్థావరమే కదా సార్. పక్షులు ఉడతలు అన్నీ శాపం పెడతాయి. మాకు చాలా పాపం సార్. పని మొదలు పెట్టమంటారా? వద్దు, చెట్టును కొట్టద్దండి. ఈ చెట్టు ఎవరిది? మీరు ఎక్కి కొట్టేయండి. చెట్టును కొట్టకండి, మేము ఇల్లు అమ్మి వెళ్ళిపోతున్నాం. అంబిక, ఈయన ఓనరు. ఆహా, ఈ అబ్బాయిని చూస్తుంటే మన విజయవాడ పీటర్ రెండో కొడుకులాగా ఉన్నాడు కదా. ఆ అబ్బాయి పేరేంటి? అదంతా ఇప్పుడు ఎందుకు, లోపలికి వెళ్దాం రా. వద్దండి, ఇక్కడే కానిచ్చేద్దాం. అలా అయితే అడ్వాన్స్ నువ్వే ఇవ్వు. మంచి అదృష్టమైన చెయ్యయ్యా. నువ్వు తీసుకో. అరే అక్కయ్యా, అరే సుందరి, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. నిదానంగా మాట్లాడుకుందాం. అడ్వాన్స్ ఇచ్చేసి వస్తానా? ఇదిగో అమ్మా, తూర్పు వైపు తిరిగి నిల్చుకో. ఓ, ఈ అమ్మాయికి తూర్పు ఉత్తరం తెలియదేమో. ఇదిగో ఇటువైపు తిరిగి నిలువమ్మా. ఇటురా, ఇటువైపు. దేవుడా, చల్లగా చూడవయ్యా. తీసుకోమ్మా. దేవుడా, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తీసుకో. సర్లే, నేను ఇస్తే కదా మీరు తీసుకోవడానికి. ఏడుస్తూ డబ్బులు తీసుకుంటారా ఏంటి? తను సంతృప్తిగా అమ్మేటట్టు అనిపించలేదు, అందుకే ఏడుస్తోంది. నాకు అర్థమైంది, ఇది నిజాయితీగా మూయించింది అనుకుంటాను. చెప్పండి. అరే దేవుడా, 30 ఏళ్లగా ఇంత ఎత్తుగా పెరిగున్న చెట్టు నా నరకాలనుకుంటున్నారు. ఇలా చూడండి పిల్లలు, ఇలా చెట్టు నరకడం చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. చెట్టైనా సరే, ఇంట్లో పెంచే కుక్కలు పిల్లలైనా సరే, నాకు అవన్నీ కన్న పిల్లల్లాగా. మనకు 3 కొడుకులు ఉన్నారు కదా, అది వదిలే, ముందు అడ్వాన్స్ ఇవ్వు. ఓ, ఇప్పుడు శకునం ఏం బాగోలేదు. ఇక్కడ నరుకుతున్నారు, ఆ అమ్మాయి ఏడుస్తోంది. నాకు మంచిగా అనిపించలేదు. అరే, ఈ చెట్టు ఇక్కడ ఉన్నందువల్ల మనకి ఇల్లు దొరుకుతుంది.
సమస్య అంతా ఇప్పుడే సద్దుమడిగింది. ఫోన్లో నీకు చెప్పాను కదా. ఓ అదే. ఊరికి అనవసరంగా మాట్లాడుకో. మీ నటన ఆపండి. ఇలా చూడు బాబు, ఈ 1.5 జాను చెట్టు కొమ్మలోనే ఈ 2 కుటుంబాల గౌరవ మర్యాదలు ఉన్నాయి. మీరు ఇంటిని ఫ్రీగా ఇచ్చినా సరే ఈ ఇంటిని ఇక నేను కొన్ను. కాపురం ఉన్న వాళ్ళ మనసే ఇంటిని చెడ్డగానో మంచిగానో మారుస్తుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? అనవసరంగా మాట్లాడకండి, మా పని మొదలు పెట్టినవాళ్ళు. అరే, ఇంతకు ముందు ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళు. అప్పుడు చెట్లు అవి లేకుండా ఉన్నాయా ఏంటి? ఖచ్చితంగా ఉండుంటాయి. అందులో ఆకులు కూడా రాలి ఉంటాయి. అప్పుడు ఒకే కుటుంబం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది, దూరం అయ్యారు. ఏమయ్యా, నువ్వు క్రిస్టియనా? అవునమ్మా, నేను క్రిస్టియనే, కానీ నాకు అన్ని మతాలు ఒకటే. అసలు బైబిల్లో ఏం రాసిందిరా? అది తెలీదమ్మా. మీరు చెప్తారా లేదు నన్ను ఇంటికెళ్ళి బైబిల్ తీసుకురమ్మంటారా? అవసరం లేదు, నేనే చెప్తాను. నేల మీద కట్టే గోడలాగానే నువ్వు మనసులో కూడా కడతావు. అందువల్ల ఇన్నాళ్ళు నీకు సోదరుగా ఉన్నవాడు ఇప్పుడు శత్రువుగా మారతాడు. ఇంతకు ముందు వాడి కోసం నువ్వు చావాలనుకోనుంటావు. ఈ రోజు వాడిని చంపాలనుకుంటున్నావు. ఏదేవైనా సరే ఈ ఇంటిని నేను కొనను. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. మీరు చెప్పిన వాక్యం బైబిల్లో ఎక్కడుంది? అది నాకు సరిగ్గా తెలీదు. నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. బైబిల్లో ఉందని చెప్తేనే మీరందరూ కాస్త శ్రద్ధగా వింటారు. ఏ సుందరి, మనం తర్వాత మాట్లాడుకుందా? ఏంటి ఇవిడ? అంబిక, నేను చెప్పేది విను. ఈ ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. ఇల్లు చూసారట, ఇల్లు. ఒట్టేసి చెప్తున్నాను, వీళ్ళ కథ ఏంటి నాకు అర్థం అవటం లేదు. పైన కూర్చుని సినిమా చూస్తున్నావా? నేనే ఈ చెట్టు కొట్టాలో లేదో ఆలోచిస్తున్నా. సార్, మీ ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? నేను మాట్లాడుతుంటే అటేటో చూస్తారేంటి సార్? ఆయన నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు. అవుతే సినిమా క్లైమాక్స్కి వచ్చిందా? ఇప్పుడు మనకి చెట్టు కొట్టే పని లేదు, ఈ గోడ కొట్టే పని ఉంది. వారి దగ్గరికి వెళ్ళి ఈ పని అడుగుతుందా? అలాగే. చివరిగా నా వేదవాక్యాన్ని మీకు చెప్పబోతున్నాను. చాలా అవసరమైన ఈ కాలక్రమంలో మనుషుల మధ్యలో, అవి ఇల్లులైనా సరే రాజ్యాలైనా సరే, మనం కట్టాల్సింది ఇల్లు చుట్టూ గోడలు కాదు, వంటెనలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇవి మనుషుల మనసుల మధ్యలో కట్టాలని చెప్తున్నాను. నిజంగా ఇది నేను ఆలోచించిన వాక్యమే అండి. తీసుకోండి, ఈరోజు ఇదే స్పెషల్. మీ ఇద్దరు ఈగోస్ పోయిన మరుసటి రోజే నా ఇంట్లో పార్టీ పెట్టుకోవాలని ఎప్పుడో డిసైడ్ చేశాను. ఈగోనా? ఎవరికి ఈగో? సార్ చెప్పేది నీకేమైనా అర్థం అవుతుందా? అప్పు సార్ కాదు, అన్నా. అరే, ఇది బాగుంది. ఏంటిది? ఇదే ఈ రోజు స్పెషల్ పనసపండు ఉండ్రాలు. మీరే చేశారు? ఇది పనసపండు పాయసం. అన్ని పనసపండేనా? మీ పనసపండు సమస్య ఈ రోజుతో ఫినిష్ అవ్వాలి. ఇదిగో తీసుకో. చెప్పకూడదు, అయినా చెప్తాను.
సరిగ్గా వెళ్ళి అక్కడ చెట్టు నాటాడే వాడి మాత్రమే కాదు వాడి పరంపరమే అస్సలు బాగుపడదు.